ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ మా ప్రియ తండ్రి, అత్యుత సింహాసనం రాసిందేవా, మహాగరుడా, మహోన్నతుడా, సర్వకృపానిధికి దేవానికి ఈ ప్రేమ బట్టి, కృపను బట్టి, ఈ వాంఛలను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నిశ్చలమైన నీ రాజ్యం కొరకై, నీ ఆత్మ కొరకై మమ్మల్ని సిద్ధపాటు కలిగిస్తూ వస్తున్న విధానాన్ని గడిచిన 6 మాసాలు ఉపవాస ప్రాంతంలో సహాయపడుతూ వచ్చారు. మరొక నూతనమైన ఈ జూలై మాసం ఉపవాస ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ వాక్యపు మర్మాల ఓటిని జ్ఞాపకం చేసి సంరక్షించండి, నడిపించండి. మీ రక్త నిబంధన కలిగినటువంటి మీ వాక్యం వెలుగును మాకు, మీ శిరోశక్తి చేతను, మీ బలము చేతను, మీ ఆత్మ చేతనే ఇది జరుగునని మీరు సెలవించండి. నా తండ్రి, మీ సంఘంలో చేరి నీ బిడ్డలమైన మేము అబ్బా తండ్రిని మొదలుపెట్టి ఈ సంఘం క్షేమం కొరకు, ఈ సంఘంలో కలిగే ఆత్మ సమకూర్చుటను, ప్రపంచ దేశాలు మా దేశంలోని రక్షణ సువాసనను వెదజల్లి ఆత్మను సమకూర్చుటను, తిరిగి మా వ్యక్తిగత బలహీనతలు, అనారోగ్యాలు, కుటుంబ అక్కర్లు మొరపెట్టుకుంటున్నాం. 3 రకాల తలాంతులను మీ సన్నిధిలో పొందుకోవడానికి, విశ్వసించి ప్రార్థించడానికి, కనిపెట్టి ఉపవాసంతో నీ వైపు చూడడానికి సహాయం. కోపించిన వాక్యాలను చూపించే దేవుడు, అమరత్వం కలిగినటువంటి మహిమ కలిగిన దేవుడు, తేజో నివాసుల స్వాస్థ్యము మమ్మల్ని భద్రపరిచే దేవుడు. ఈ ఉపవాస ప్రార్థన జ్ఞాపకం చేసుకుని ప్రతిష్ఠించి పరిశుద్ధపరిచిన ఈ ఆత్మని సన్నిధిని నడిపించు. వచ్చిన బిడ్డల బట్టి వందనాలు, రావాల్సిన బిడ్డల్లో హృదయం కార్యం చేయండి, కదిలించే ప్రభుత్వం. నీ రక్త నిబంధన కొరకాయ, నీ ప్రత్యేకమైనటువంటి నీ గుర్తుల కొరకాయ, నీ మహిమల సింహాసనంలో జార విడవబడినటువంటి వాకులు మాకు అందించండి. ఏ విధంగా మేము మొరపెట్టాలి, ఏ విధంగా మీ సన్నిధిలో ప్రాధాన్యత, ఏ విధంగా నేను పొందుకోవాలో మీరే మాకు బయట ఎస్తేరు గ్రంథ వాక్యాన్ని మీరే ఈ పరిపూర్ణమైనటువంటి నిత్య సీయోని యొక్క సౌందర్యాన్ని జ్ఞాపకం చేసి మేము నివారమై దుఃఖపూరితులమై మొరపెట్టుకోవచ్చు. మరోసారి నీ స్వాధీనాన్ని మమ్మల్ని అప్పచెప్పుకోవచ్చు. కనిపించి అవకాశం పాపం సులువు ప్రోక్షణానికి మమ్మల్ని స్వాధీనం హృదయంలో గురొచ్చబడి పరుగులైతే త్వరపడుతూ వచ్చిన సార్ మీ స్వాధీనానికి మా తండ్రి పేరు స్తుతించి ప్రార్థించే నా తండ్రి. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. అందరం కలిసి ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. గనులైన రాజు యొక్క కుటుంబంలో ఒకడు ఆ వస్త్రమును, ఆ గుర్రమును పట్టుకొని రాజు గర్భపక్షులను అపేక్షించువారు ఆ వస్త్రమును ధరింపజేసి ఆ గుర్రం మీద అతను ఎక్కించి రాజు వీధులు అతను నడిపించు
రాజు కనిపించిన అపేక్షించు వారికి ఈ ప్రకారంగా చేయకూడదని అతని ముందర చాటి పోవలేను. ప్రవాసాన్ని ప్రార్థన చేసుకో. ప్రేమానుకుంటున్న ప్రిపదో తండ్రి, మాకాదు మీ కృపాశక్తులు బట్టి నామకి మహిమ కలగాలైనా ఈ సంవత్సరంలో 6 మాసాలు ఉపవాస ప్రార్థనలు నడిపిస్తూ వచ్చారు. 7వ మాసం ఉపవాస ప్రార్థన గుడికిని దీవించి ఆశీర్వదించి మీ ఆత్మతో ఫలభరితమైనటువంటి జీవితాన్ని కలిగి మా ఆత్మీయంగాను మా విశ్వాసంగాను సంఘంలో వచ్చినటువంటి భారము, ప్రార్థన, విజ్ఞాపన, మేలులు, దేశం యొక్క క్షేమము, ప్రజల యొక్క రక్షణ, అలానే ప్రపంచ దేశాల రక్షణాత్మకమైన జ్ఞాపకం చేసుకుంటాము. తిరిగి మళ్ళీ మా వ్యక్తిగత అక్కర్లు, సమస్యలు, కుటుంబ పరిస్థితులు, ఆర్థికపరమైన అనారోగ్యపరమైన నీ నుండి అడిగి పొందుకోవడానికి సార్ మీ వాక్య విశ్లేషణ మాకు దయచి మీరేం మాట్లాడండి. మా హృదయాన్ని ఖాళీ చేసి నీ తలంపులో నీ ఆత్మని నడిపింపుకోవాలని నడిపించు. యోగ్యమైన దిశగా నీ సన్నిధిలో ఆత్మ కుమ్మరింపబడడానికి కృపగల నీ హస్తానికి అప్పచెప్పుకో. మహిళల సింహాసనం నీ వైపు చూస్తూ నీ నిత్యమైన రాజ్యం నిత్యత్వం కలిగినటువంటి ఆత్మగా ఉంది. ఆ మహిమ కలిగినటువంటి నీ కృపలో నిత్యమైన తోడుగా నడిపించు. ముందుడే నడిపించు. సమస్త మెరిగిన దేవుగా చేరుకోవాలి. మా తండ్రి ప్రేరకుడు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధుడు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఎస్తేరు గ్రంథము గడిచిన మాసాలలో ప్రభు యొక్క కృపను బట్టి ఈ 5 అధ్యాయాన్ని సంపూర్ణం చేసుకోవడానికి ఒక్కొక్క నెల, ఒక మాసం చూపిస్తూ వచ్చారు. ఈ జూలై మాసం 6వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు మనల్ని సంసిద్ధులు చేసి వాక్షించ మాట్లాడి శ్రేష్టమైన సన్నిధిలో బలిత్యాగమైన హృదయాలు ప్రభువుకు మొదలుపెట్టి ఆయన నుండి పొందుకోవడానికి ప్రభు మనకు సహాయపడలేదు. ఇక్కడ అంటే ఎస్ఐ గ్రంథం 6 వచ్చారు. చూడండి, మొదటి 2 వచనాల సందర్భంలో ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞగా అది రాజు ఎదుట చదివి విప్పుకోండి. ద్వారపాలకుని విప్పాను తెరేసు అను రాజు యొక్క 2 పురుషులు రాజు మనుష్యులు చంప ఎక్కించి నా సంగతి ముందుకై తెలిపినట్లు అందులో రాయబడి ఉంది. రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని ప్రభు యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాలంటే 1 నిద్ర ఆత్మీయ క్షీణతకు గుర్తు, లేక భౌతికమైనటువంటి విశ్వాస జీవితానికి నిద్రకు గుర్తు, లేక క్రీస్తు యొక్క మేల్కొల్పు కొరకై వేచి గుర్తు. అందుకే లాజరు సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు అంటే మా సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు. ఇక్కడ అంటే రాజుకు నిద్ర పట్టనటువంటి దుస్థితి, ఎదుగు నిద్ర పట్టలేదు, ఒక చింత, ఒక నిరీక్షణ లేనటువంటి జీవితం, మనోవ్యాకులం. ఈ దుఃఖభరితమైనటువంటి పరిస్థితిని అధిగమించడానికి హృదయంలో స్థిరమైన నిశ్చలమైన గుణగుణాలు లేకపోతుంది. అంటే కలవరం, హృదయానికి కలవరం. ఈ రాజు అంటాడు రాత్రి నిద్ర పట్టకపోయినందున నిద్ర పట్టకపోయింది. ప్రభు తన చిత్తావృత్తిని బట్టి సామెతలను సెలవిచ్చినట్టు రాజుల యొక్క హృదయం ఏం చేస్తాడు? త్రిప్పును అంటే ప్రభు తాను ప్రేమించినటువంటి తన బిడ్డల యొక్క మొర వినడానికి వారి హృదయం ఏం చేస్తాడంట? త్రిప్పును. ఖాళీ చేయబడినటువంటి హృదయం మనలో నింపబడినప్పుడు త్రిప్పబడినటువంటి ప్రభు యొక్క హృదయము తన బిడ్డలమైన మన యొక్క కరుణ చూపించినప్పుడు
ప్రభులో మన స్థిరులము. దాన్ని జ్ఞాపకం చేసేటప్పుడు కూడా ఆయన మొదటి రోజు 15:50 కదలని వారు స్థిరులు అంటే ప్రభు కొరకు నిరీక్షణ కలిగిన వారు. నిరీక్షణ కలిగినటువంటి కథలని, స్థిరత్వం కలిగినటువంటి హృదయం ప్రభుని ప్రేమించినటువంటి అంటే ఈ శుభప్రద నిరీక్షణ ఏంటని అంటే ప్రభుని చూచుట జ్ఞాపకం చేస్తుంది. అంటే ఇక్కడ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్య సమాచారం. ఇక్కడ కలవరం కలిగినటువంటి ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకసారి దానియేలు సందర్భంలో కూడా దైవజనుడు ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటూ వస్తాడు. దానియేలు గ్రంథము సందర్భమైనటువంటి మాటను మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు మనకి వివరిస్తాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం. ఎనిమిదో 7, 8 మొదటి వచనం చదువుదాం, తర్వాత 7, 8 చదువుదాం. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కలిగి అందరూ గురించి ఆయన మనస్సు కలతపడక నిద్ర పట్టకుండేనో. తర్వాత ఇప్పుడు 7, 8 రాజు ఆ కళను తమ దాసులమైన మాకు చెప్పిన దాని బాబు తెలియచేసేదమని మరలా ప్రత్యుత్తరమిచ్చి అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా, నేను మరచేయుటకు చూచి మీరు చూచి కాలహారం చేయడం కనిపెట్టుచున్నట్టుగా నేను బాగుగా గ్రహించు. సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదట నెబుకద్నెజరు తన ఏలుబడి 2వ సంవత్సరంలో కలలు కలిగింది. అందు గురించి ఆయన మనసు కలతపడగా ఆయన నిద్రపట్టండి. సాధారణ ప్రతి మనిషి కళలు అనేవి వస్తాయి. కళలు, దాని భావాలు, గ్రాహిక శక్తి కొన్ని మర్మాలకు జ్ఞాపకం. ప్రభు అంటాడు కొన్నిసార్లు కళల యొక్క భావాన్ని వివరించేటప్పుడు ఆ యొక్క మర్మ సహితమైనటువంటి కలపల్ని వివరిస్తారు, కలవరం కలుగుతాం. ఈ కళల్లో మర్మం ఏంటంటే కొన్ని అర్థసహితం ఉంటాయి, కొన్ని అర్థసహితం కారణమని కళలు. అంటే మనకు వచ్చే కళల్లో ఏదైతే మనం నిదానించి ధ్యానించి వ్యాకుల పని దినమంతటి ఆలోచనలో ఉంటామో ఆలోచనలో మనకి ఏంటంటే భయానకంగా ఏదో సంభవిస్తున్నట్లు కళ రూపాలు మనకు కలిగింది. ఇంకో సందర్భంలో ఆయన అంటాడు, ఆ సభ జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు సోమరి తన యొక్క నిద్ర వ్యవస్థలో అధికంగా కనిపించి బయట సింహంలో దాన్ని పోకుండా నిర్లక్ష్యం. సోమరి కలిగి కళలు ఏమని ఆయన ఆలోచనలని, నేను ఆస్తి పుచ్చుకుంటాను, నా ఆలోచన ఇది, నా తత్వం ఇది, నా నడవడికి ఇది, నా జీవితం ఇది, అన్ని కళల్లోనే అయిపోతాడు. అందుకే అంటాడు సోమరివైన చెడ్డ దాసిగా. అంటే కళల యొక్క భావాలు వ్యాఖ్యానించుకున్నట్లయితే వాటిలో ఇన్ని రకాల మార్గాలు ఉన్నాయి. ఒకటి, విస్తారమైన ఆలోచనలు వ్యాపకాలలో వచ్చే కళలు ఒక భాగం. రెండో కళ, దేవుడు తన సంకల్పాన్ని నిర్వర్తించి బయలుపరిచే కళలు, అది ఇంకొకటి సోమరి తన కలిగినటువంటి లక్షణాన్ని గుర్తు చేసుకుంటూ వాటిలో తను తాను పూజించుకుంటూ లక్షణాన్ని కలిగి ఉన్నప్పుడు
అది కూడా దుఃఖపూరితంగా, అంటే నష్టపూరితమైన, నష్టపూరితం. ఇంకొకటి, భక్తులు విశ్వాస నామములో ప్రవచనానుసారమైనటువంటి యాత్రికులు ద్వారా వారు ప్రార్థించి ప్రభువా ఆ భావం ఆ కళ వారి ప్రవక్తలు దీర్ఘదర్శులు అన్నారు. అంటే పూర్వం ప్రవక్తలు అనబడిన వారు దీర్ఘదర్శులు అని దైవజనుడు సమయంలో తన యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ దైవజనుల గురించి వివరిస్తారు. అంటే న్యాయపాలకుడు సింహాసనం దగ్గర కూర్చున్నప్పుడు సమయాలకి అటు గ్రామాల్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ వారి యొక్క సమస్యల పట్టికలు జ్ఞాపకం చేసుకునేటప్పుడు వారు ఒక్కొక్కరి వివరణ, ఒక్కొక్కరి యొక్క సమస్య ఆయన న్యాయాధిపతిగాను ప్రవక్తగా దీర్ఘదర్శిగాను వారి మధ్య నుండి వారికి కలగబోయే విపత్తుల గురించి వివరించి చెప్పడం ముందుకు సాగు. ఇక్కడ అట్లా కాదు, నెబుకద్నెజర్ కళ వచ్చింది. ఏ కళ అర్థం కాదు, కలవరం వచ్చేసి నేను కలగన్నాను, కళలో మాత్రం కలవరం వచ్చింది. అంటే అది భయానకమైనటువంటి కళ. ఇప్పుడు అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి తత్వం తెలిసిన వారు, జ్ఞానం తెలిసిన వారు, పరిశోధకులు, వారు కలిగినటువంటి ఆ తాత్వికపరమైనటువంటి విద్యల ద్వారా అవలంబించడానికి ప్రయత్నం చేద్దాము. మాకు అంత బలమైన విద్య మాకు తెలియదు, నీకేం కలగలిగిందో మాకు, నీకేం కలగలిగిందో ఏంది కల భావాలంటున్నాడు. అపవాది దేవుడి బిడ్డని శోధించడానికి పలుమార్లు ఏం చేస్తుందంటే తన యొక్క ఉనికిని కనపరచుకోవడానికి, తన ఆలోచన కనపరచుకోవడానికి, తన ప్రభావాన్ని కనపరచుకోవడానికి కొన్ని గుర్తులు చూపించింది. ఏంటి? నష్టపరిచే కొన్ని గుర్తులు. అదేంటంటే తను చేయాలని అనుకున్నటువంటి నష్టాన్ని కొంత చూపించింది. కానీ మనం ఎవరి స్వాధీనంలో ఉన్నామో, ఎవరి ఆధీనంలో ఉన్నామో, ప్రభు ఆధీనంలో ఉన్నామో, ప్రభు పాదం చెప్తున్నామా అని అంటే ఆ నష్టం మనం ధరించాడు. ఒకవేళ దాన్ని అనుమతించాడు అని అంటే అది మితము అని. అందుకే ఇదే దానియేలు గ్రంథంలో షద్రక్, మెషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేసినప్పుడు వారి సందర్భంలో వారు చెప్పేది ఏంటంటే, రాజా మీరు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రతిష్ఠింపబడిన దానికి మేము ఎందుకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకున్నాం. మా ప్రతిష్ఠిత వేరు, మా పరిశుద్ధత వేరు, మా పరిరక్షణ వేరు, మా సంరక్షణ. అంటే మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకున్న తర్వాత ఆ ప్రతిష్ఠింపబడినటువంటి ఫలం ద్వారా మేమేమై ఉంటాం? దేవుడు ప్రత్యేకింపబడ్డా, దేవుని సన్నిధి నుండి తప్ప మీ దగ్గర నుంచి మేము పొందుకోవాలి. అరే ఏంటి ప్రత్యేకత? మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మా ఫలము, మా ఆధిక్యము, మా బలము అంతా ఎవరైంది? పరమందు ఆశించినటువంటి ఆకాశం, ఆశించినటువంటి సింహాసనం ఆశించినటువంటి ఆ తండ్రి వైపే మా పని. అందుకంటే గురి వద్దకే పరిగెత్తుతారు. అంటే ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే వారి విశ్వాసం ఏంటంటే దేవుడు వైపు. కానీ ఇక్కడ నెబుకద్నెజర్ అంటాడు, కళ నేను మర్చాను నాకు దాని భావం. నిద్రలో కలవరం, నిద్రలో కలవరం, కళ మార్చారు. ఈ కళ యొక్క భావాలు ఏంటి? ఒకసారి సేవకులు ఏం చేసిందంటే, ఎవరి గురించి ప్రార్థన చేయమన్నారంటే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే ఆ కళ లెక్కన కనిపిస్తుంది దేవుడు. ఓ ఇదే అని మళ్ళీ ఒకవేళ ఏమైనా మర్చిపోయింది అనుకో, ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నం వండవు మా తల్లి అని అంటే అన్నం వండేటప్పుడు ఏం కళ అయిపోయింది, ఏం మర్చిపోయింది, ఎక్కడ వరకు వచ్చింది, ఏం వేస్తున్నావా అని అంటే అయ్యో కడవాడు ఉప్పేయడం మర్చిపోయాడు, ఏం ఆలోచిస్తావు చెప్పంటే ఆ కళ భావం అర్థం కాదా, కళ భావం కాదు, ఆగిపోయిన కళ ఆ మిగతా దేశాన్ని గుర్తు చేసుకుంటాం. అది దేవుని యొక్క కృప, దేవుని యొక్క మహిమ ప్రభుకి తెలియాలా, దాన్ని అయితే నేను ప్రశ్నించను. కాకపోతే ఏంటంటే భావం పరిశోధించుట సందర్భ సైతం. ఇక్కడ నెబుకద్నెజర్ అంటాడు, ఆ కళ నేను మర్చాను,
ఏంటి అది ప్రభు సంకల్పం. కళ రావడం ప్రభు సంకల్పం, కళ మర్చిపోవడం ప్రభు సంకల్పం. కారణం ఏంటి? శరీరకు మేషకు అభివృద్ధి దాని ప్రత్యేకమైన రీతిలో గుర్తించుట. అందుకే ప్రభు బిడ్డలకు కావాల్సింది ఏంటంటే ప్రత్యేకమైన గుర్తింపు. ఎవరి దగ్గర గుర్తింపు? మనుషుల దగ్గర కాదు, ప్రభు దగ్గర. అందుకే ప్రభు అంటాడు, తన బిడ్డల యొక్క క్షేమము, తన సన్నిధి కాంతి ఉదయం తన బిడ్డలు కలగడానికి ఆయన జ్ఞాపకం చేసుకుంటా. యోసేపు అన్నవారు కలలు వాడు వచ్చుచున్నాడు అన్నాడు. కలలు గనివాడు. యోసేపు కలలు గనివాడు అన్నాడంటే ఎందుకు ఆ పేరు అట్లా పెట్టేవాడు? సందర్భం సైతంగా జ్ఞాపకం చేసుకుంటారు. అంటే ఒకసారి రండి, ముప్పై 37వ అధ్యాయం 5వ వచనం. యోసేపు ఒక కలకని 37:5 కలకని తన సహోదరులతో చాలండి. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే ఈ కళలు కలిగినటువంటి వాడు 19వ వచనం, వారు ఇదిగో ఈ కళలు కలిగినవాడు వచ్చుచున్నాడు. కళలు కలిగినవాడు వచ్చుచున్నాడు. కళల్లో ప్రత్యేకత ఏంటంటే కళలు కలిగినవాడు అంటే యోసేపు నిద్ర వ్యవస్థ ఎక్కువ ఉంటుందా? కళసరివాడు, ప్రేమ కలిగిన వాడు. తర్వాత విజ్ఞానం ప్రేమ ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆయన ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న రాహేల్. ఇప్పుడు ఆ రాహేల్ లే అనేమో మామ తీసుకొచ్చిస్తే రాహేల్ అమ్మనేమో ఈయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే వెళ్ళంగానే నీళ్లు కాలువ తీసి ఏం చేసింది? తీసి బావిలో నుంచి నీళ్లు పోసింది. ఇష్టపడ్డాడు, ఏడ్చాడు. అక్కడే ఆమె హత్తుకున్నాడు, ముద్దు పెట్టాడు. ఇదిగో మీ అత్త కొడుకుని నేను అని చెప్పకండి, ఇంకా ఏడు ఆ ఊరుకుంటూ పోయాడు. నేను అనుకున్నాను, ఆహా నేను మొట్టమొదటి చూశాను కాబట్టి ఏమైనా ఇష్టపడ్డాను, ఏమైనా పెళ్లి చూశాను. తర్వాత లేయ వచ్చింది. ప్రభు యొక్క ప్రణాళిక బట్టి, ప్రభు యొక్క చిత్తాగా లేయ శ్వాసం గరుడుగా కట్టింది. ఈయన ఇష్టపడ్డాడు కాబట్టి ఆమె గ్రహింపులోకి రా. తర్వాత కొంత ఆమె నష్టం చేసి, ఎటువంటి నష్టం అంటే తన తండ్రి ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి బోధన తీసుకొని దాన్ని దుఃఖకరంగా మార్చింది. ఈయన ప్రేమించాడు. ఈయన ప్రేమకు ప్రతిఫలంగా ఆమె ఏం చేసింది? పోత పోయబడి తీసుకొని వచ్చి దైవాత్మకంగా విగ్రహ నష్టం. మళ్ళీ ఇంకొకసారి తండ్రి కడగా ఉన్నాను, నన్ను దిగమని చెప్పాలి. కడగా ఉన్నాను అంటే ఎక్కిన ఆ ఒంట దగ్గర ఏమైనా దాచబెట్టి, మరి ఆ గర్భంలోనికి కళల గర్భవాడు వచ్చింది యోసేపు. అందుకే ఏమంటాడు, ఇదిగో కళల గర్భవాడు వచ్చేస్తున్నాడు. ఎవరైనా మన దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఎప్పుడు ఏదో ఒకటి చెప్పిందే చెప్పి నష్టపూర్తిగా జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏమని చెప్తారు? అరే ఏం చెప్తాడు? ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాడు. ఇంకా ఏమంటాడు? పనికిరాని గప్పల మరి ఏదేదో చెప్పు అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటాయంటే, ఈయన సోదరి లేకంటే ఏం చేయాలా? ఏదైనా పనికి అంత దుఃఖకరంగా ఉంటాయి కొంతమంది. ఏంటంటే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు తిరుగుతూ ఉంటారు, అటు తిరిగి ఇటు తిరిగి వాళ్ళతో వచ్చట్లు వీళ్ళతో వచ్చట్లు ఆ దినం గానిచ్చేస్తారు. అది గప్పాలను. ఇప్పుడు అంటే ఇదిగో కళలు కనువాడు. ఈ కళలు వేరు.
వాళ్ళు చెప్పే కళలు వేరు, అది లోకం. యోసేపు అంటాడు, ఇదిగో కళలు కాని వాడు వచ్చాడు, కళలు కాని వాడు వచ్చాడు. ఈయన అంటాడు నక్షత్రాల గురించి చెప్పాడు, కోసినటువంటి పనుల గురించి చెప్పాడు, సూర్య చంద్రుల గురించి చెప్పాడు, తల్లిదండ్రుల గురించి, నడవడికనే చెప్పాడు. ఆయన తెలియకే నాకు ఈ కళ వచ్చింది, నాకు ఈ కళ వచ్చింది అన్నాడు. దాని భావం తెలుసుకునేసరికి ఐగుప్తు సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ మొరపెడుతుంటే ఒక్కొక్క భావం, మొరపెడుతుంటే ఒక భావం. అంటే దేవుడి దగ్గర మొరపెట్టుకుంటే ఒక భావం. చాలా మంది ఏమంటారంటే ఆ భావాలలో జ్ఞాపకం చేసుకున్న వారు, అయ్యా ఈ కలభావము, ఈ సందర్భం దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతూ అంటాడు, ఈ మొదటి సమయంలో 3వ సందర్భంలో 3 సార్లు సమయాలు. అదే యోగ గ్రంథ కావ్య గ్రంథ సందర్భంలో కూడా అంటాడు, ఒక దుఃఖమైన నన్ను వణికించే స్వరం ఒకటి, అది నా వెన్నులలో నుండి నాకు వణుకును భయం పుట్టిస్తుంది. అది బాధకరమైనటువంటి తెగులు. అది కూడా ఒక స్వరమే. ఇదొక స్వరము దైవికమైనది. ఆ స్వరము వణుకును పుట్టించేది, దుఃఖ పెట్టేది, మరణకరమైనది, గుర్చేది, సంహరించేది. అది అపవాదిది. అందుకే ప్రభు యొక్క శరీరంలో కనిపెట్టాడు. దేవునిలో బలపొందుతూ దేవుని కొరకు కనిపెట్టి దేవుని యొక్క ప్రార్థన జీవితంలో, విశ్వాస జీవితంలో నడిచేవారు ఏమంటారంటే దేవుని యందు సర్వసత్యం కలిగినటువంటి సమృద్ధిని కలిగి ఉంటారు. ఎప్పుడు. అందుకే అంటాడు కదా, మధ్యకాలంలో చూసుకుంటూ వచ్చాం యోగ గ్రంథం 1వ సందర్భంలో ఏమంటాడు, యథార్థత భక్తిని విడిచిపెట్టడా. కారణం ఏంటంటే నీ సంరక్షణ, నీ కారణం. అపవాదే సాక్ష్యం ఇస్తుంది ఎవరికి? దేవుడికి సాక్ష్యం ఇస్తుంది. అంటే ఈ సాక్ష్యము అనేది ఏంటంటే మనుషుల యొక్క మాయోపాయం చేతగా చదివిపోకుండా మనం ఏం చేయాలి? మనం ప్రభు చేత మనం దొరకపరచాలి. అందుకే ఆయన అంటాడు, 2వ మాట సందర్భం సహితంగా యోగ గ్రంథము 1వ అధ్యాయము 19-20. గొప్ప సుడిగాలి మార్గంగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయేది. దానిని నీకు తెలియజేయటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు కొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు. ఇదే యోబు కావ్య సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆయన అంటాడు, దుమ్ము ధూళి అని అంటాడు. ఇది 2వ అధ్యాయం 12లో అంటాడు, తల మీద ధూళి చదువుకుని ఎలుగెత్తి ఏడ్చాడు. 8వ వచనం అంటాడు ఒళ్ళు గోపుకొనుటకు చిన్న పెంకులు తీసుకుని బూడిదలో కూర్చుంటాడు. బూడిద దేని గుర్తు? విజ్ఞాపనకి గుర్తు. ఆ బూడిద చూస్తే నేను దుమ్మును ధూళి వంటి వాడను. దుమ్ము ధూళి అంటే ప్రభుకు గుర్తు చేయుట. ఏం గుర్తు చేస్తున్నాడు ఆయన? అంటాడు మన్నైనా అది వెనుకటి వలె తిరిగి మరలా మంటికి చేయుట. అంటే నేను దుమ్మును ధూళిని గుర్తు చేస్తున్నాను. అది దేని గుర్తు? విజ్ఞాపన, కనికరానికి గుర్తు, ప్రాధేయపడడానికి గుర్తు.
దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టుడు గుర్తు. ఈ విజ్ఞాపన దేనికి? నేను బూడిదలో, దుమ్ములోను, ధూళిలోను, బూడిదలోను నష్టంగా ఎంచుకున్నాను. నా నష్టం ఏంటి? నా ఆత్మీయత, నా స్థితిగతులేదు, నా దేవుడి యొక్క ఫలమేంటి, సరిచేయబడినటువంటి రీతి నష్టపరచబడినటువంటి. అంటే ఈ దుమ్ము ధూళి అని అంటే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనుడు దావీదు అంటాడు, సౌలు సందర్భంలో కూడా ఆయన పలుమార్లు ఆయన జీవితాన్ని కదిలించడానికి, సౌలును సంహరించడానికి అవకాశం కలిగినప్పుడు కూడా ఆయన నా రాజా, నా ఏలినవాడా, నేను మీలో నన్నివాడు, పిచ్చుకు వంటి వాడిని, నా ప్రాణం ఎటువంటిది. ఎవరో చెప్పింది? దావీదే సాక్షాత్ సౌలుకి చెప్తున్నా. ఆయన అంటాడు, దావీదా, ఆయన ఇది నీ స్వరమే కదా, నీ స్వరమే కదా. నా తండ్రి రాజు చిరకాలం జీవించుకోవాలి, చిరకాలం దీవిపోవాలి. అది నేనే నీ దాసుడను. ఎందుకు? పశ్చాత్తాపము, దుమ్ము ధూళి బూడిద. ఈ పశ్చాత్తాపం అనేది ఏంటంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి ఒక ప్రాయశ్చిత్తాత్మకంగా కనిపిస్తుంది. కానీ దుమ్ము ధూళి అనేది మాత్రం దేవునికి మేము ఎంత దూరం అయ్యావో, నేను మట్టి పురుగుని, నన్ను జ్ఞాపకం తీసుకో. దుమ్మేమంటే ఇట్లా అంటే పడిపోతాయి, ఇట్లా అంటే దుమ్ము పోతాయి. అటువంటి దుమ్ము అది. మరి ఈ దుమ్మును మనం జయించాలంటే ఏంటి? మన కష్టం. నేను అంటాడు, అగో కళలు కనుకోవాలని ఆయన అంటే, నెబుకద్నెజరు అంటే కళలు మర్చిపోయాను. ఇదే ఎస్తేరు గ్రంథము సందర్భంలో 6వ అధ్యాయం సందర్భానికి వచ్చేసరికి నిద్ర పట్టక, కారణం ఇది కళ. తర్వాత అంటాడు ఆయన, ద్వారపాలకుడు. ఎవరు ద్వారపాలకుడు? ఆ మధ్యకాలంలో ఆర్టీసీ బస్సు ఎక్కాడు సికింద్రాబాద్ నుంచి ఒక ఆయన ఉండేవాడు. తర్వాత నేను చూస్తే ఆ కండక్టర్ ఉండే ఆయన ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆయన బస్సులో ఉన్నానంటే ఆ బస్సు ఎక్కేవాడు ఎవరైనా సరే తెలిసినవాడైతే, రోజు ఈ కండక్టర్ చూసేవాడైతే సచ్చినట్టు లోపలికి వెళ్ళిపోతాడు. ఏనా కండక్టర్ ఇక కంపల్సరీ డ్రైవర్ గుర్తుండే కానీ కండక్టర్ గుర్తుంటారు అన్నట్టు బస్సులు ఎక్కి దిగేయడం. ఆయన ఉన్నాడంటే లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటి రానంటే ఈ ఫుట్బాల్ ఏం చేస్తారు కాలేజీ పిల్లలు, స్టూడెంట్స్, వీళ్ళు వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ద్వారపాలకులు, మీకు మేమేం చేయగలము ఆర్టీసీ నుంచి, మీరు దయచేసి లోపలికి వచ్చారనుకో మీ ద్వారపాలకులు డ్యూటీ వదిలేస్తే దిగేవాళ్ళు దిగుతారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతారు. ఇంకా గట్టిగా లేదనుకో, మనం అంటే చెప్పుకుంటాం బట్టలు బట్టి, ఓ వైట్ షర్ట్ సరి కూర్చో, ఓ రెడ్ షర్ట్ ఇట్లా కూర్చో, ఓ ఇట్లా అట్లానే పిలుస్తాడు. అయ్యా పెద్ద ద్వారపాలకుడా, అయ్యా పెద్ద చిన్న ద్వారపాలకుడా, అయ్యా బట్టుడా, ఇట్లానే పిలుస్తాడు. ఆయన దెబ్బకి సిగ్గుతో చచ్చిపోయి లోపలికి వెళ్ళిపోతారు. వెనక్కి జరుగుతుంది. ఆ ముందుండే వాళ్ళు, ముసలి వాళ్ళు, ముట్టుకోళ్ళు, ఆడవాళ్ళు, యవనులు, కన్యకులు, వాళ్ళందరూ పక్కన సిగ్గుపోతాయి కదా. అంటే ఎవరి ద్వారపాలకులు? ఇక్కడ అంటాడు, నపుంసకులు రాజు అయినటువంటి అహష్వేరోషును ప్రయత్నించిన సంగతి మొదటికే తెలిపినప్పుడు అందులో రాయబడింది. అంటే గ్రంథం లిఖితమైంది. ఎవరి పేరు మీద రాపించారండి? ఎస్తేరమ్మ, హదస్సాబడి ఎస్తేరమ్మ మొదటికే పేరు మీద రాపించింది. అంటే ఇక్కడ సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రతి మన పక్షాన రాయబడుతుంది గ్రంథం. అందుకే ఆయన అంటాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం, తీర్పు పునరుద్ధానం, జీవ పునరుద్ధానం, మేలుకరమైనటువంటి గ్రంథం, తీర్పుకరమైనటువంటి గ్రంథం. ఇంకా ఈ దానియేలు గ్రంథం సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే ఇంకా చాలా చక్కగా ఇస్తాడు ఆయన మాటల పదాన్ని. ఏమంటాడు? దానియేలు గ్రంథము 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం,
మొదటిది 2 చదువుతాను. ఆ కాలమందు నీ జనులు పక్షమున నిలుచున్నట్టు మహాధిపతికి వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యంగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కదలనట్టు ఆపదలు. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో తప్పించుకున్నారు. మొదటిది గ్రంథములు నీ జనులైన గ్రంథమందు దాఖలైన వారు రాయబడి వారే తప్పించుకుంటారు. అది మేలు. ఇప్పుడు అంటాడు మరి సమాజంలో అనేక మేల్కొందరు, కొందరు నిత్య జీవుడు అనుభవించుటకును, కొందరు నిందల పాల్గొట్టుకును, నిత్యముగా హేళవుడును మేల్కొంటారు. అంటే నిత్య జీవానికి ఒకటి గ్రంథం యొక్క సారాంశం. అర్ధసహితంగా మన అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటా అంటాడు. కొందరు నిత్య జీవునికి ఒక గ్రంథం అనుకోండి, నిందల పాల్గొనడానికి ఇంకొకటి, ఒకటి మేలు, ఇంకోటి నిందల పాలు, అవమానం పొందడానికి. అంటే గలతీయులకు రాసిన గారు వచ్చిన అంటాడు కదా, ఏమంటాడు? మనుషులు ఏం విత్తనో ఆ పట్టనే కోయినట్టు. అది గ్రంథం. నిందల పాల్గొంటున్నానంటే మనం ఏదైతే చేస్తామో రేపు అందుకే అంటారు కదా, కొంతమంది ఏమంటారు చంద్రులు వాళ్ళు, ఇగో మనం అంటున్నావు కానీ రేపు ఉదయం నీకు కూడా అటువంటి పరిస్థితి వచ్చింది, అప్పుడు నీకు అర్థమైంది. ఒక దినం మా పరిస్థితి కాదు, రేపు ఒక దినం మీ పరిస్థితి కూడా ఇదే. ఇప్పుడున్న పరిస్థితి రేపు మీకు. అందుకే పెద్దలు అంటారు కదా, ఓడలు ఏమవుతాయి, బరులు అవుతాయి, తర్వాత బండ్లు ఓడలు. అంటే నడక వేరు, పరిగెత్తు. కాలాలు మారుతాయి, క్రమాలు మారుతాయి. వారు అవుతారు, వారు వీరు అవుతారు. ఎప్పుడు చెక్కు చెదరకుంటుంటేది ఏంటి? యథార్థత, విశ్వాసం, ప్రార్థన. మా చిన్నప్పుడు మేము గమనించేవాళ్ళు, మా ఇంట్లోకి వచ్చేవాళ్ళు చాలా మంది మా అమ్మని అడుగుతూ ఉంటారు. నా చిన్నప్పుడు నాకు బాగా వాళ్ళు వచ్చి, ఆంటీ ఇలా పనికి వెళ్ళాడు కానీ డబ్బులు తేలే, తాగి చాలా తిరిగేసి వచ్చాడు, ఇగో లారీ డ్రైవర్ ఈ పని చేసినా పని చేసుకోవచ్చు, డబ్బులు తేవా అంటే ఇప్పుడు అదే రేపు ఇస్తానన్నాడు మా యజమాని, అప్పుడు చేస్తా అంటున్నాడు. ఇంట్లో కొంచెం బియ్యం లేవు అని అంటే, అరే అవునా ఏం చేయాలి, ఈ నెలలో రెంట్ ఇవ్వలేదు అని అంటే, పిచ్చిదానా ఇంట్లో బియ్యం లేవు, పిల్లలకి ఏం ఓడి పెడుతున్నావు, పో ఇంట్లో పో. మా చిన్నగా చెప్పింది, ఓ ఇల్జా చిన్నదానా ఏం చేస్తావు అన్నాక, ఏంటన్నాక అక్క వస్తుంది చూడాలా, ఎంత ఎత్తునుంటాయి బియ్యాలు పోసి. అవి ఏం చేస్తానంటే పెద్ద బింది తెచ్చుకోవాలి, రాగి బింది కానీ ఇత్తడి బింది. అప్పట్లో స్టీల్ బింది ఆడాలి, ప్లాస్టిక్ బిందులు కాదు. కొండలు పగిలిపోయి ఇత్తడి రాయికి వచ్చిన టైం అది, కొండలు పోయి ఇత్తడి రాయికి వచ్చిన టైం. ఇప్పుడు ఆ ఇత్తడి రాగిపోయి ఏమైంది, స్టీల్ వచ్చింది. ఇంకొనాలు పోతే అంత ప్లాస్టిక్ ఫైబర్. ఒక్కొక్కరు పోయి నిప్పుకొని వచ్చుకునే వాళ్ళు. ఇక మా అమ్మ చెప్పి, అదిగో ఆ పక్కన కందిపప్పు అవి ఉన్నాయి, అవన్నీ తీసి వాళ్ళకి ఇచ్చి పంపి వాళ్ళు ఏమో వండుకుంటారు. అవి పంపించారు, మళ్ళీ ఉంటాయి ఏంటి వాళ్ళ ఇంట్లో అన్నం వండుకోవడానికి వెళ్తే. ఇక మళ్ళీ ఆ పిల్లలు ఏం చేస్తారు, మా నాయన అంటే రే ఆ పిల్లలు పడకరాదు, వాళ్ళ పిల్లలు అంటే 4 5 8 మంది అందరు వచ్చారు. రెండు ఫ్యామిలీ ప్రేయర్ అయిపోవాలి, పొడుగు ప్రార్థన అయిపోవాలి, అందరూ కూర్చోవాలి. ఉదయం ఫ్యామిలీ ప్రేయర్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూర్చోవాలి, కూర్చొని తినేయాలి మాతో పాటు. నా వెళ్ళి అడిగేవాడు మామూలు, ఏమ్మా ఏం వాళ్ళ ఇంట్లో తిట్టలేదు మన ఇంట్లోనే తింటున్నారు అనేది వాళ్ళ పరిస్థితి బాగాలేదు. దేవుడు ఒక రోజు కనిపిస్తాడు, వాళ్ళు మనం ప్రార్థన చేయలేదు. అట్లానే సంవత్సరాలు గడిచాయి. ఒక కఠినమైన పరిస్థితి వచ్చింది. మా నాయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, హార్ట్ పేషెంట్. మా చిన్నప్పుడు హార్ట్ పేషెంట్. నేను 3rd స్టాండర్డ్ 3వ తరగతి. నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు? 4th. నా ఏమంటే ముందు 3rd స్టాండర్డ్ చదువుతున్నప్పుడు మా నాయనకి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి. హాస్పిటల్లో డబ్బులు కట్టడానికి ఇంట్లో డబ్బులన్నీ
అన్ని నష్టం అయిపోయింది. అప్పటికి బండ్లు అయిపోయినాయి, బండ్లు అయిపోయాయి. అక్కడ ఉండే ఒక 30-40 ఇళ్ళల్లో రెండే 2 ఇళ్ళు, ఒకటి బిల్డింగ్ మాది, రెండోది రెడ్డి గారి అని చెప్పి అవతల ఆయన రోడ్డుకి అవతల ఒక 30 ఏళ్ళ తర్వాత ఆయన ఇల్లు, తర్వాత మా ఇల్లు, ఈ 2 బిల్డింగ్. 92-91 ఆ మూమెంట్ చెప్పే 91వ సంవత్సరం 92వ సంవత్సరం అంత కఠినంగా పరిస్థితులు మారేసరికి ఇప్పుడు ఈయన ఏం చేశారంటే ఇల్లు అమ్మేయండి. ఎంతకి? దగ్గర 1,00,000 నుంచి దిగే ఇది 10,000 కూడా ఎవరు కొంటూ అన్నట్టు వచ్చింది. ఓహో అంటే మనం ఎవరికి పెడుతున్నాం? విశ్వాసం కలిగిన వారు, విశ్వాసం లేని వారు. దేవుడు ఒక్కోసారి చెప్తాడు అంటే ప్రభు ఎందుకు అనుమతిస్తాడంటే మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. మన దగ్గర ఉంటాయి, లేవు అని చెప్పిస్తాడు పరిస్థితి. దైవజనుడు యోహాను గారు ఆయన ప్రార్థన చేసి అక్కడ పెద్దలతో వాళ్ళతో కూడా మాట్లాడి అట్లా పట్టుకొని వచ్చి ఒక 30,000 ఆయన తీసుకొని వచ్చేస్తే మా అమ్మ తర్వాత ఈ చిట్టి పాటలు పాడి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ ఒక 20 రోజులు మళ్ళీ కట్టేసి. అంటే పరిస్థితులు ఏమైంది? అంత తాను అంటే పెళ్ళికి వెళ్తున్నాం, ఏడకి పలానూరు వెళ్తున్నాం. అవునా, ఓ పెద్దమ్మాయి అలమార్లో బంగారం ఉంటుంది పెట్టుకుని వెళ్తారంట. పాపం ఎటు పోయినాయో తెలియదు, ఎటు నుంచి వచ్చినాయో తెలియదు, ఎటు పోయినాయో తెలియదు. ఎవరో ఇచ్చింది ఎవరో తీసుకు. పాపం వాళ్ళ అమ్మోళ్ళు కష్టపడి వాళ్ళ అమ్మోళ్ళ అంతా పెట్టించారు. ఎందుకు చెప్తున్నానంటే సందర్భాన్ని దేవుడికి లోబడితే ఆయన తరముల వరకు కలిగినట్టు. అందుకే మేలుకి కీడు. అందుకే ఈ దాని గ్రంథంలో అంటాడు నిత్యజీవము ఒకటి అయిపోయింది, నిందల పాలన. ఏం విత్తావో అదే పోయాలి, ఏం విత్తావో అదే పోయాలి. నువ్వు ఒక అన్నం పెట్టావు అనుకో, తర్వాత నీ పిల్లలకి తరాలంలో వాళ్ళు కలుపుకుంటే వాళ్ళు వేరుకున్నారు. నువ్వు వేరొక దగ్గర ప్లేట్ గుంజేసావు, నీ పిల్లలు తినేటానికి ప్లేట్ వేరొక ఎక్కడ వచ్చాడైనా ఆయన పద్ధతే వేరు దేవుడు. అందుకే నేను అంటాను పలుసార్లు చెప్పేది, దేవుని మ్యాథమెటిక్స్ ఎవరికి అర్థం కాదు, ఆయన లెక్కలు ఎవరు అర్థం కాదు. అందుకే ప్రతిదీ మన ఆయన వచ్చినప్పుడు ఆయన దేవుడి మందిరంలో దేవుడికి కానీ దేవుడి బిడ్డలకు కానీ దేవుడి సన్నిధిలో దేవుడికి ₹1 పెట్టు, లేకపోతే ఒక ₹10 పెట్టు. నీ భవిష్యత్తులో ఎదిగిన తర్వాత నువ్వు దశభాగం ఇచ్చేటప్పుడు కూడా ₹1 ఎక్కువనయ్యి పర్లేదు, దేవుడి సొమ్ము మాత్రం ₹1 కూడా తెలుసు. అది తరతరాలకి మనకి శాపంగా మారిపోతాయి. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలు వాళ్ళ అనుభవాలతో నేర్చుకున్నారు. అప్పట్లో బిషప్ లై గారి దగ్గర క్యాథలిక్ వాళ్ళు కదా, కొన్ని అప్పట్లో మంచి బలం ఉండేది, అన్నీ చెప్తా ఉండేవాళ్ళు. ఇది ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, జీవిత మేలు కొరకు చెప్పి ఇది నాకు ఎవరు చెప్పరు. నా కడుపు నిండిందా చాలు, పర్లేదు, రేపు కూడా నువ్వు వచ్చి ప్రార్థన చేసుకొని ఒక 50,000 కట్టించాలనే రోజులు ఇది. నీ దగ్గర డబ్బు ఉంటే నీ చుట్టూ తిరిగి ఒకి దండాలు పడితే నీకు ప్రార్థన చేస్తారు. నువ్వు సాగుతుంటే ఒక్కరు రాడు, ఎందుకంటే డబ్బు లేదు కదా. ఇప్పుడైతే మనం పెట్టాల్సి వస్తుంది, వాళ్ళు బాగున్నప్పుడే వాళ్ళు పెట్టాలా. ఆ కాలం ఇది. పెద్ద సేవకులైనా సరే, స్వార్థపేక్షగా చిన్నవాళ్ళైనా సరే, పరువులైతే సంచి ఇస్కరియోతు సంచి, ఆ సంచి కోసమే బతుకుతున్నారు. ఎందుకు చెప్తున్నానంటే దేవునికి భయపడ. ఇక్కడ అంటాడు సందర్భంలో ఆ తర్వాత అంటాడు నిత్యముగా హేళనకు మేలుకో. నిత్యముగా హేళన ఇది ఇంకా కడికి పిల్లం అపవాదికి వాటికి సంబంధించింది. అందుకే అంటాడు కదా, ఎన్నిసార్లు గర్తించడం లోపల వాడు ఏమంటాడు, తిరుగులేకుండా హఠాత్తుగా. అది 3వది. అందుకే వీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాక్యము చాలా కఠినంగా ఉంటాయి, చదవడానికి తీయకుంటాయి, దాన్ని అనుసరించడానికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకే అంటాడు తర్వాత 4వ వచనంలో ఎస్తేరు గ్రంథం 6:4 అప్పుడు ఆ వరంలో ఎవరో వెళ్ళాలని రాజు చెప్పాడు. అప్పటికి హామాను తాను చేయించిన వరకు మీద
సెలవులోని రాజుతో మనం చేయంటే రాజనగర్ యొక్క ఆవరణలోనికి వచ్చి ఉంటాను. రాజనగర్ ఆవరణ, రాజనగర్ ఆవరణ, దేవుని ఆవరణ, దేవుని బిడ్డల ఆవరణ. అంటే దేవుని బిడ్డలు దేవుని మహిమ కలిగిన వారు ఆవరణ. ఒకసారి భిక్షాటన చేసుకుని ఆయన వచ్చి అమ్మా బాగా ఆకలిస్తుంటే మా నాయన చూసి కింద మీద దాకా ఎట్లా ఇక్కడ కూర్చోాలని చెప్పి ఇంట్లోకి పిలిచాడు. ఇంటి లోపలికి పిలిచాడు. ఇంటి లోపలికి పిలిచి ఆయనకి చిన్నమ్మాయి అన్నం అయిపోయిందా, అయిపోయింది, కూర అయిపోయిందా, పట్టుకురా వేడి వేడి ఏమన్నా. ఓహో నాకు తెలియదు కదా. ఆ పక్కన వాళ్ళు అంటారు ఈ అంకులకి బుద్ధి లేదు, తెలియలేదు. ఇంట్లో వాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు కూడా అడుక్కునే వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెడుతున్నారు. నేనన్నా ఏంటి ఆయన బయట వాళ్ళు తీసుకొచ్చి నువ్వు పెడుతున్నావే అని అంటే వాళ్ళ ముందే మనకు తెలియదు కదా, చిన్న వయసు, సాధారణంత వయసు. అడిగితే ఆయన పేదలకు కటాక్షించువాడు యెహోవాకు ఆయన అన్నాడు. ఆకలితో దేవుడే ఒక్కొక్కసారి వస్తాడు. ఆయన కడుపు నిండా మనం తిండి పెట్టుకోవాలి. ఆయనే ఒక్కొక్కసారి నోరు తెరిచి వస్తాడు. దేనికి? మన విశ్వాసత బాగుందో లేదో, మన రక్షణ ఎలా ఉందో బాగుందో లేదో, మన ఆత్మీయత బాగుందో లేదో సరి చేయడానికి, చూడడానికి వస్తాడు. ఆయనకే తిండి పెట్టలేదు అనుకుంటే ఏమవుతుంది? సందర్భం చెప్పేవాడు మా ఆయన ఎప్పుడు నాకు. ఏం సందర్భం అంటే ఒక ఆయన అంట పెద్ద పాస్టర్, ఆయన చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే స్వస్థత, అనారోగ్యము, చేతబడి, ఇంకా అప్పుల పాలైపోయిన వాళ్ళకి డబ్బులు, ఆస్తి ఇవన్నీ బలంగా ఉండేవాడు. ప్రతిరోజు మాట్లాడేవాడు ప్రభు. ఆయన ఒక రోజు అడిగాడు ప్రభు ఏమన్నా, ఏ ప్రభా ప్రతిసారి నువ్వు మాట్లాడుతున్నట్టు మా వాళ్ళకి మిస్టేక్ పోయింది, రేపు 3 రోజులు స్పెషల్ మీటింగ్ పెడుతున్నాను, అందరు రావాలని, నువ్వు ఆ రోజు రావాలా, అప్పుడు నా వాల్యూ ఏదో నాకు అర్థం కావాలి, రావాలి. 3 రోజులంట, ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం, రాత్రి ఎప్పటి వరకు? రాత్రి కన్నా ప్రాంతం 3 రోజులు జరిగింది. 3 రోజులు జరిగింది, ఉదయం జరిగింది, రాత్రి జరిగింది. సరే ప్రభు అన్నాడంట, నేను సరిగ్గా వస్తాను నాయన. ఎప్పుడు వస్తాను? రాత్రి 11:30, 12 లోపల వస్తాను. నువ్వు తొందర రావాలి ప్రభు, మళ్ళీ మాకు లేట్ అయిపోయిందంటే అప్పుడంతా ప్రాంతంలో ఉన్న ఇక ఆ మిడ్ నైట్ తింటారు భోజనం. 12:30, 11:30 అయిపోయిన తర్వాత, 12కి అయిపోయిన తర్వాత, 12, 12:30 తర్వాత ఆ 1కి అందరం తినేసేసి వెళ్ళిపోతాం. సరే 12 వస్తారు. ఏ టైంలో? 11:30, 11, 12 మంచి. ప్రభు చెప్పాడు, సరే వస్తాను అన్నాడు. లైట్లు పెట్టాడు, ఫ్లెక్సీలు పెట్టాడు, బోరలు పెట్టాడు. అందరికి ఏసు ప్రభు ఈరోజు వచ్చేస్తున్నారు మందిరానికి. ఈ ఊళ్ళో లేదు, పక్క ఊళ్ళో కూడా నా వాల్యూ ఏంటో తెలియని వాడికి కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసి చూపించాను. వాళ్ళందరూ కౌరీలు, అందరూ చెప్ప మొత్తం ఊరంతా ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్, అంత ఫుల్ ట్రాఫిక్ జామ్. ఏం చేయాలా? కష్టమైపోయింది ఆ ట్రాఫిక్ జామ్లో. సరే మొత్తానికి అయిపోయిన తర్వాత అందరూ మొదటి రోజు అయిపోయింది, ప్రభు రాలేదు. 2వ రోజు అయిపోయింది, రాలేదు. ఇది 3వ రోజు. ఈ రోజు అన్నా వస్తాడా? రాడు. 3 రోజుల నుంచి మమ్మల్ని నేడే పెడుతున్నాం, బాగా తినిపిస్తున్నావు కూర్చోగలం, తినిపిస్తున్నావు కూర్చోగలం. చూస్తా ఉన్నారు. మొత్తానికి నడుస్తూ ఉంది. ఏమవుతుంది? ఒక ఆయన వచ్చాడు, చినిగిపోయిన బట్టలు ఉంది, కాళ్ళకి దెబ్బలు, చుట్టంతా మొత్తం చీకిపోయి సుమారు ఒక 3-4 నెలలు పైన స్నానం చేయకుండా ఒంటి మీద పురుగులు వచ్చి, అయ్యా బాగా ఆకలి, కొంచెం అన్నం పెడతాను. వాళ్ళు అడక తినేవాళ్ళు. ఎప్పుడు రావాలో తెలియదు నీకు. అది కాదయ్యా, ఊర్లో అన్నీ తిరిగాడు, అన్ని దేశాలు తిరిగి ఇగో నీ దగ్గర భోజనాలు పెడుతున్నాను, బాగా ఆకలి వస్తుంది, ఒక ముద్ద అన్నం పెట్టాడు. అడక తినేవాళ్ళు నువ్వేదా? ఇప్పుడు ఏసు ప్రభు వస్తానన్నట్టు నువ్వు పక్క. ఒకసారి అయిపోయింది, 2వసారి అయిపోయింది. బతిలాడి ఆగంట పైన ఒక్కొక్కడు పక్కకు, మా బట్ట లేదు, మా వస్త్రం లేదు, మా మురికి, ఆ పురుగు లేదు, మా పిల్లలు భయపడ పో పక్కకి. మొత్తానికి అయిపోయింది.
వెళ్ళిపోయారు. ఇక ఈ నలుగురు ఆ ప్రెస్టేజ్ నా పరువు పోయింది. మరుసటి రోజు ప్రభువా నేను నీతో మాట్లాడు. ఆహా, ఏమైంది? నువ్వు మాట్లాడుతావు అబద్ధం, నీ నోరంతా అబద్ధమే. నేను ఇంతకాలకి నువ్వు నిజమైన దేవుడు అంటున్నా, నీ నోరంతా అబద్ధమే. ఎవడబద్ధం? మనం అబద్ధం, మనం అపరాధులు, మనం దుర్మార్గులు. ఆయన ఎప్పుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు. ఆయన మాట ఆయన అంటాడు, అవునా నీకు ఎప్పుడు చెప్పాను? ఏ రోజు వస్తానని చెప్పాను? ఏ సమయం అవ్వాలి? నువ్వే కదా చెప్పావు ఆ టైంకి వస్తానని. మరి 3 రోజులు పెట్టుకోవాలంటే ఆ ముందు ప్రిపరేషన్ ఊరందరూ తెలియాలి కదా. పొరపాటున ఆ రోజు ఎవరైనా అయ్యో ఒక్కరోజే ఇష్టం వస్తాడని రాకపోతే మిగతా అందుకని ముందు 2 రోజులు ప్రిపరేషన్ పెట్టి సిద్ధపాటు కలిగి ఉన్నాం. ప్రభు వస్తాడు, 3 రోజులు కూర్చోబెడతానని చెప్పాను. నేను చెప్పింది ఎప్పుడు? 1 రోజు. ఆ 1 రోజు లేదు చెప్పాను సార్. నువ్వు చెప్పింది 3 రోజులు. ఎవడబద్ధమాడాడు? ఎవరబద్ధమాడాడు? అయిపోయింది. అయినా పర్లేదు, నేను నీతో మాట్లాడు. నేను అడిగాను, ఓ ఏం చేసుకుంటావు? నాకు దుఃఖం మీద దుఃఖం వస్తుంది. నా పరువు తీసేసావు నువ్వు. ఏసుకోవడం నా పరువు తీసేసాడు. వచ్చిన వాళ్ళందరూ మినిస్టర్లు వచ్చారు, అందరూ ఒక్కసారి అట్లా చూస్తే సీఎం కూడా పొద్దున్న నా ఇంటి ముందు నిలబడేవాడు, ముఖ్యమంత్రి కూడా వచ్చిన ఇంటి ముందు నిలబడేవాడు. నా పర్వంతా తీసేసి వేసి ప్రభు అంటాడు, నేను వచ్చాను. ఎప్పుడు వచ్చాను? అప్పుడు మళ్ళీ దర్శకుడు మొత్తం జరిగిందో చూపించాడు. ఆయన కళ్ళ కట్టినట్టు ఇదిగో ఎట్లా వచ్చానని మొత్తం చూపిస్తాడు. నాకు ఎట్టంటే గుర్తుంటాయి. నేను ఫోటోలో చూసిన యేసు ప్రభు ఎలా ఉన్నాడు? ఫోటోలో చూసిన యేసు ప్రభు ఎలా ఉన్నాడు? చుట్టూ పెంచుకున్నాడు, గడ్డం పెంచుకున్నాడు, ఆ పైనుంచి ఏదో ఒక అంగీ వేసుకున్నాడు, దగ్గర మెరుస్తా ఉన్నాడు. నేను ఫోటోలో అదే చూసాను. వేసుకోవడం ఫోటోలో వేసుకోవడం అంతే. ఆయన ఎవరో గీశాడు బొమ్మ, దాన్ని చూసి అందరూ అట్లా అవునా అవునా అవునా. నేను అట్లానే మాట్లాడుతున్నా, నువ్వేమో ఇట్లా గజ్జి పట్టినట్టు పురుగులు వచ్చి ఇవి వచ్చి ఇట్లా వస్తే నేను ఎట్లా గుర్తించా? దేవుడు అన్నాడు, ఆయన ప్రణాళిక ఆయన చెప్తాను. అతశివార్త 20 సందర్భాలు జ్ఞాపకం చేసుకున్నాను. ఏమంటాడు? కుడివైపున వారికి ఆ రోజు అన్నం పెట్టావు, వస్త్రాలు ఇచ్చావు, మరి దానికి నీళ్ళు ఇచ్చావు. ఈ కొద్దిగా ఎడవైపున వారికి నేను వస్తే అన్నం పెట్టే, బట్టలు ఇల్లే, దానికి నీళ్ళు. 2 రకాల ఘనమైన వస్తుంది. ఆయన అన్నాడు, నువ్వు దేన్నైతే గర్భించావో నీ నష్టమంతా, నీ క్షీణతంతా మొదలైంది. అప్పటి నుంచి దగ్గర ఆయనకున్నటువంటి విస్తారమైనటువంటి అంతా నష్టపోయాడు. పిల్లలు చనిపోయారు, భార్య ఒకనే కొట్టేసి పక్కకి వెళ్ళిపోయారు, ఏదో చూస్తే ప్రస్తుతంలో వెళ్ళిపోయాడు. ఎంత దుర్గంధం అంటే ఆయన చూశాక ఆత్మీయ క్షీణత కలిగిన వారి స్థితిగతి ఇది. ఆయన చేసేవాడు. అందుకే ఆకలి కడిగి ఇంకొచ్చాడు, కలుపుని తిండి పెట్టుకోవాలి. సాధ్యాలు పెట్టారు. ఇంకా భక్సింగ్ గారు ఏమంటారంటే, ఎవరైనా ఆకలి ఉంటే వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వద్దు, ఏమైనా కొనిపించి ఇవ్వండి, తిని పెట్టరు. నేను చదివే బుక్ లో అట్లా అని చెప్పి సికింద్రాబాద్ దగ్గర స్వాతి హోటల్స్ ఉంటాయి, పద్మావతి ఇవన్నీ పదమూజ హోటల్స్. అడుక్కునే వాళ్ళు వస్తే నేను ఇవ్వను, కావాలంటే ఏం చేస్తామంటే లేదా డబ్బులు ఇచ్చేది లేదా ఒక ప్లేట్ ఇంటి టోకెన్ తీసుకొని పోయి పోయి తీసుకోపోయి తిప్పుకోవాలంటే కౌంటర్లో ఉండే వాళ్ళకి మేము వెళ్ళిన తర్వాత నేను ఒక్కటే కాదు ఎవరైనా అంటే ఎవరైనా తినిపించడానికి ఇచ్చాడనుకో, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇదిగో నాకు అక్కడ ఈ టోకెన్ తీసుకుని డబ్బులు ఎక్కడికి తీసుకుంటున్నారు. నాకు ఆ హోటల్లో బాగా పరిచయం. అలా అన్నాడు. అప్పుడు నేను చిన్నప్పుడు వాడు ఏం పని చేసేవారు వాళ్ళకి ఇచ్చే వాళ్ళు డిమాండ్ చేస్తారు. నాకు బాగా పరిచయం కాబట్టి వాళ్ళు డైరెక్ట్ తిట్టేవారు, తిరిగి కొట్టపోయేవారు. వాళ్ళు తినమని ఇస్తే నువ్వు మళ్ళీ డబ్బులు ఏంటి నీకు, నీకేం పనోడు నాకు మరి వీళ్ళైతే అడుక్కునే వాళ్ళు అడుక్కున్నట్టు నువ్వు పనోడు నాకు టోకెన్ నీకు ఇస్తున్నా, నా డబ్బులు నాకు పెట్టింది. ఎవరి డబ్బులు? మానవ స్వభావం కళలు ఏ విధంగా అయితే నష్టపరచడం.
ఓకే, ఆవరణలో ఆవరణలో ఎవరు? సహాయకులు. సహాయకులు. ఇప్పుడు 6:9 అంటాడు, గనులు రాజు యొక్క అధిపతులు అంటాడు, ఒక వస్త్రములను ఆ గనులను రాజు గణపతిని అపేక్షించి వారికి వస్త్రం ధరింపజేసి, వస్త్రము ధరింపజేస్తుంది. ఏం వస్త్రం? మనకు తెలిసి దేవుని నుండి మనం పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థనలు మనం ప్రత్యేకంగా గుర్తించాల్సింది. దేవుడు మనకి ఇచ్చేదంటే వాక్యోపదేశము, ప్రార్థనని ఈ రెండు కనిపెట్టు. ఈ రెండు పొందుకోలేక మనల్ని మనకి కనపరుచుకోలేదు. ప్రభుత్వం మన సాంగత్యం ఉండడానికి, ప్రభుత్వం మన సాంగత్యం గొప్పలు కూడా జగన్ అని చెప్పి సేవకుడు 2014-15-16 సంవత్సరాల కాలంలో నేను యాదగిరి గుట్ట దగ్గర రాజపేట సేవ పరిచయం ఆదివారం పక్కనే సంఘం కొంచెం పర్లాగా అంటే ఇక్కడి నుంచి ఆ స్కూల్ అంతా ఉంటుంది, గవర్నమెంట్ స్కూల్. ఈ సంఘాన్ని ఆ ఊర్లో ఆటలు ఏది చుట్టుపక్కల ఇంకెవరు ఆటలు విశ్వాసం తగ్గిపోయారు. ఎందుకు తగ్గిపోయారు? ₹1,00,00,000 మందిరం అంటారు. ₹1,00,00,000 మందిరం ఏంటి అలా అంటే, అక్కడ జకరయ్య ఒక ఆయన వచ్చాడు, దెయ్యం పట్టినోడు, చేతబడి చేసుకోడు, ఇంకెవరు ఆయన వదిలిచ్చేస్తారని ఆయన దగ్గర పోతున్నాడు. అందరూ పరిగెత్తుకోడు. ఆయన దూరం నుంచి చూపించారు. ఆయన ఇప్పటికీ కొంతమంది కూడా వాళ్ళు చెప్తారు, ఆ విశ్వాస పెద్దలు, మా సేవకుల దగ్గర ఇంకా ప్రార్థన చేసుకోవడానికి ఇప్పటికీ ఆ ఊరి నుంచి వస్తున్నారన్న. ఎక్కడి నుంచి? రాజకీయ ఉదయం బస్సు అయితే సాయంత్రం బస్సు. ఇప్పుడు రోజుకి గంటకో 2 గంటకో ఒక బస్సు తిరిగి ఉదయం వెళ్తే సాయంత్రం ఒక బస్సు. ఆ బస్సు నుంచి శంషాబాద్ నుంచి కొత్తగూడ ఆటోలు కూడా జరిగిన కొత్తగూడ నుంచి ఆ చూసుకొని ప్రార్థన చేసుకుని పోతాం. అంటే విశ్వాసం అంటే తప్పుబాటు. కాకపోతే దేవుడితో మన కమ్యూనికేషన్ ఎక్కువ ఉండాలి. ఆయన కూడా అదే అంటాడు, దేవుడితోనే మన కమ్యూనికేషన్ ఉండాలి. లోకంతో మనకి ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఉంటాయో నష్టపరచవాలి, సాంగత్యం ఉంటారు. అందుకే నా సందర్భంలో కూడా అంటాడు కదా, ఏమైనా 10వ వచనం ఎస్తేరు గ్రంథం 6:10, యూదుడు అయిన మొత్తికే అలాగుననే చేయము, రాజు భూములతో కూర్చుని ఉన్న మధ్యలో పదాలు రాజు దేవుడు చెప్పిన ప్రకారమే. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకో, ఒకటి యూదుడు, ఇంకోటి మొత్తకే. ఎవరు చేయమంటున్నాడు? వస్త్రాలన్నీ ధరించి ఎవరు చేయమంటున్నాడు? ప్రార్థన ఎవరు ఇస్తారు? ఆ మధ్యకాలంలో ఒక సేవకుడు వరంగల్ దగ్గర పెద్ద ఆయన, మంచి ప్రార్థన, ఆయన ఏదో చిన్న యూట్యూబ్లో అట్లా పెట్టారు. ఒక నాకు లింక్ షేర్ చేసింది, అన్నా ఇది చూడు, గూడిద పోసుకుంటున్నాడు, అన్ని పోసుకుంటున్నాడు, ఇట్లా చెయ్యొచ్చా? దేవుడు వారికి ప్రతిష్ట ఇచ్చాడు, వారికి ఆ ప్రతిష్ట ఇచ్చాడు. మనం కాదు తప్పు పెట్టడానికి ఎవరు, మనమెవరు తప్పు పడ్డానికి మనకు అధికారం లేదు. దేవుడు ఎవరికి నిర్ణయించి వారి ప్రత్యక్షత వారికి అనుకూలంగా వస్తుంది. ఎవరో మనకిచ్చే ప్రత్యక్షత మనకి ఎందుకు వస్తుంది? వారికి ఇచ్చే ప్రత్యక్షత వారికి, బ్రదర్ వారికి ఇచ్చే ప్రత్యక్షత, ఎంపీ ఉంది వారికి ఇచ్చేది, లూథరన్ వారికి ఇచ్చే ప్రత్యక్షత, బ్యాప్టిస్ట్ వారికి ఇచ్చే ప్రత్యక్షత, వారికి దగ్గర వారికి ఎలా దేవుడు నేర్పిస్తాడో అట్లా నడుస్తుంది. అది వారికి ఇచ్చే ప్రత్యక్షత. మనం తీసుకెళ్ళి మన లెక్కనే వాళ్ళు చేయాలని కాకుంటే ఒక పెద్దమ్మైంది ఒక లింక్ ప్రార్థన చేస్తే ప్రార్థన నడిపేది తెలియదు. మా హెప్రోడ్ లెక్క ప్రార్థన నడిపిన చాట కాదు. ఇట్లా నా గురు ప్రార్థన పెట్టేది, ఇట్లా నా గొప్పడికి పెట్టేది. మీ దగ్గర ఏం చేస్తారంటే 3 పాటలు పాడుతుంది, తర్వాత వాక్యం చేస్తాం, తర్వాత ఆమె వాళ్ళు చిన్న మట్టం పెట్టి తింటాం, పప్పు వేస్తే తింటాం, లేకపోతే రొట్టె పెట్టి తింటాం, లేకపోతే అంత మిక్చర్ తీసుకుని పోతాం.
వీళ్ళు అట్లాగే అందరు కలిసి ప్రార్థన చేస్తారంట, అందరు కలిసి ఆరాధిస్తారంట, అందరు స్థుతిస్తారు. మీరు చెప్పిందే తప్పు, మీరు ఇట్లా చేయకూడదు, మా హెబ్రోలో మైండ్ చేసినట్టు చేయాలి. ఆమె మా అక్కతో చెప్పారు, పెద్దమ్మా ఇంకే తల్లి మనకంటే లేదు మాట్లాడము, అందరు నేర్పిస్తాం, కట్టుబడుతూ నేర్పిస్తాం. వారికి ఇచ్చే ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షత ఆపేసి మన ప్రత్యక్షతలోకి వెళ్తాం. అంటే సందర్భాన్ని చెప్పుకుంటేటంటే ఎవరిని తృణీకరించదు, ఎవరిని అవమానపరచదు, ఎవరిని గొప్పపడదు. వారికి ఉన్న తలాంతది దేవుడు వారిని అనిపించాడు. అందుకే అంటాడుగా ఆయన, నేను అపోలో వారిని, కేపా వారిని, లేకపోతే పేతురు పరిస్థితి, యాకోబు పరిస్థితి, ఒక్కొక్కరు ఒక్కొక్క. అందుకే పౌరు భక్తులు అంటాడు, అపోలో ఎవరు, పౌలు ఎవరు, మీ కొరకు ప్రాణం పెట్టింది ఎవరు? పౌలు పెట్టారా? పెట్టలే. ఎవరు పెట్టినా పెట్టలే. పేదలు పెట్టిన పెట్టింది ఎవరు? క్రీస్తు యేసే. వారి దేవుడితో నిత్య నిబంధన కలిగినటువంటి ప్రణాళికలో నీవు నేను జీవించబడినప్పుడు దేవుని మహిమ కలిగినటువంటి వస్త్రాలు ఇస్తాయి. ఒక్కొక్కరికి మంచి ప్రార్థన చేస్తాం, మంచి ప్రార్థన ఎప్పుడు ప్రార్థన ఉంటారు. కొంతమంది వాక్యం ఎంత వివరిస్తారంటే అంత వాక్యం కాదు. కొంతమంది పాటలు వాళ్ళు ఎంత బాగా పాడు. స్టార్టింగ్ లో పాటల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంది. మెట్టుగూడ భాష అన్నాడు, రే యొద్దు మన పాట మీద కాన్సన్ట్రేషన్, ప్రార్థన వాక్యం ఈ రెండింటిలో కాన్సన్ట్రేషన్. ఎంత వాడినా కానీ వాక్యం దగ్గర ఏం చెప్పారు, అది ప్రార్థనతో కూడిన వాక్యం. మీరు నేర్చుకోవాలి. మాట సరేనా? నీతి మంత్రం కొట్టుతా ఏమైపోతుంది? శక్తి మనం మార్చాలి. అటు వాటిని మనం త్రోసివేసి ఆశీర్వాదాలు ఎలా ఉండాలి? హెచ్చరింపబడాలి, గద్దెంపబడాలి. మనల్ని సరి చేసే వాళ్ళు ఉన్నారు. ఎలా సరి చేసేవాళ్ళకి? ఆగలుగుండే నీకు నాకు మొహమ్మద్ మీద రా, తిందురా. ఇది ప్రేమ. వీడు కావాలంటే ఏం చేయాలి? అట్లేదురా, అటుపో, ఆడు తిరుగు, దోస్తులే కట్టి ఇది తిరుగు, బాగా చెడగొట్టే సహవాసం. అది చెడగొట్టే సహవాసం, చెడగొట్టడం. అందుకే అక్కడ కదా దుష్టులు ఆలోచించుకున్నారు, ఒక పాపుల మార్గం నిలవక ఆచరణ కూర్చుంటారు. యెహోవా ధర్మశాస్త్రాన్ని ద్వారం ధ్యానించకూడదు. అంటే ఎందుకు? అక్కడ దుష్టులు ఉండకూడదు, పాపులు ఉండకూడదు, అప్రమాణికులు ఉండకూడదు, దూషకులు ఉండకూడదు, దొంగలు. కారణం ఏంటి? మన ప్రార్థన వ్యవస్థ, మన ఆత్మీయ వ్యవస్థ దేవుడితో సరి అయిన రీతి నడిపింపబడాలండి. ఎవరి దగ్గరికి పెట్టాలా? దేవుడు సరి. అందుకే ప్రభు సరిలో ఏం కనిపెట్టాలంటే సంఘములో ఎక్కువ, సంఘములో ప్రార్థన దేవుడి గురించే మాట్లాడాలి. దేవుడి గురించే, దేవుడి సంఘానికి గురించి, దేవుడి ఇంటి గురించి, దేవుడి గురించి. మొట్టమొదటి ప్రభా ఇది నీ సంఘం, నీ ఆత్మ, నీ ఎలా అనిపించాలనుకుంటుంది, నీ అభివృద్ధి ఎలా కలగాలనుకుంటుంది, నీ సంఘం ఎప్పుడు అది. అందుకని యెరూషలేమా నీకు ప్రేమించు వారు ఏమవుతారు? మనకు అది తెలియదు. మన భజన చేసుకునేసరికి అయిపోతాం. అత్త, మామ, తాత, బావ, పిన్ని, ముత్తాత. నేనైతే ఆరంభంలో ప్రభావాలను తెచ్చిపోయారు, పాపం వాళ్ళని పర్వాపం లేకపోవడానికి అవకాశం ఉన్నాయి. కానీ ఒకసారి తిరుపతి చేరాజు వాక్యం చెప్తా, ఆయన ఒంగోలులో చెప్తా. ఆయన ఎవరైనా చెప్తా ఉంటాడు. మా అక్క కూడా చెప్పి నేను కూడా విన్నాను, కానీ నాకు అంత గుర్తులేదు, చిన్నవాడు కదా. మా అక్క చెప్తా ఉన్నాను, సచ్చిన వాళ్ళ గురించి వదిలేండి, ఆ సచ్చిన వాళ్ళు చచ్చిపోయారు, చచ్చిపోయారు, మృతులు పాతి పెట్టుకుంటారు అని. వాళ్ళ గురించి కదా బ్రతుకున్న మన గురించి. వీరన్నా రక్షణలోకి రావాలని ప్రార్థన చేయాలి. చనిపోయిన ఎందుకు ముగింపబడ్డాయి, బ్రతుకున్నది వీళ్ళు ఇంకా ముగింపబడాల.
ఎవరి గురించి ప్రార్థన చేయాలా? మన ప్రార్థన కూడా అదే యోగ్యమైన మొట్టమొదటిది ఏంటి? సంఘము గురించి, సంఘ అభివృద్ధి గురించి, ఆత్మల బాధ. తర్వాత దేశము ప్రపంచము కదిలిపోమని ఆత్మలు. ప్రపంచానికి కదిలి, మా దేశానికి కదిలి, ప్రభుత్వ అధికారులు కదిలి. నేను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టార్గెట్ పెట్టేవాడు. ఒక్కొక్క టార్గెట్ ఒకసారి ఒక సంవత్సరం అంతా ప్రార్థన ఏంటంటే ఎక్కువగా ప్రభుత్వ అధికారులు అందరూ కదిలిపోవడం, ప్రభుత్వ అధికారులు అందరూ రక్షించాలి. ఇంకో సంవత్సరం ప్రైవేట్ అధికారులు వాళ్ళంతా, ఒక సంవత్సరం హాస్పిటలైజేషన్, డాక్టర్లు, నర్సు, కాంపౌండర్ వచ్చేవాళ్ళం, వాళ్ళంతా రక్షణ కోసం. ఒక సంవత్సరం అంతా అదే టార్గెట్. ఎప్పటి నుంచి? జనవరి 3 నుంచి సుమారు జనవరి 3, 2024 నుంచి అంటే మళ్ళీ జనవరి 3, 2025 వరకు అదే టార్గెట్. ఎక్కువసేపు ప్రార్థన అయ్యే. ఒక సంవత్సరం మళ్ళీ సినిమా వాళ్ళు ప్రపంచ దేశంలో కానీ ఎక్కడానికి ప్రభా వాళ్ళు విస్తారంగా చేసి మొత్తం దేశాన్ని నాశనం చేస్తున్నారు. నాయన సినిమా వాళ్ళు వేషధారణ నాటకాలు చేసి వాళ్ళని రక్షించుకో. ఇంకోసారి ఈ ఫ్యాక్టరీలు, కార్మికులు, ఇటువంటి అట్లా ఒక్కొక్క టార్గెట్ ఒకటి పెట్టుకోవాలి. ఏంటి? ప్రతిరోజు కాదు, సంవత్సరానికి టార్గెట్ పెట్టాలి ఒకటి. అంటే ప్రార్థనకి ఎన్ని టార్గెట్ ఉండాలి? నీ గురించే కాదు, గోల్ ఏం పెట్టుకోవాలా దేవుడితో. ఈ సంవత్సరం ఈ టార్గెట్ రీచ్ కావాలి ప్రభా. నువ్వేం చేస్తావు? ఇంటికి పోయి ఖండించలేవు కదా. నువ్వేం చేయాలి? ప్రార్థనే, విశ్వాసం. అందుకే మందిరానికి వచ్చి ఖాళీ ఉన్న సమయం, ఉద్యోగానికి వెళ్తున్నారు. ఎవరో చూసేవాళ్ళం. నేను పోయినప్పుడు ఒక్కొక్కరు చుట్టుపక్కల ఉన్న కొంతమంది డ్యూటీకి వెళ్తారు, బయట తీసుకొస్తారు, అక్కడ వెళ్తారు, బిఫోర్ ఇప్పుడు దగ్గరికి వెళ్తారు, ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఏమన్నా అనంటే అన్నా డ్యూటీకి వెళ్తున్నారు, ఏ ఇంట్లో ప్రార్థన చేసుకోవాలంటే ఇంట్లో చేసుకుంటే కదా దేవుడి మందులో దేవుడి సన్నిధి, ఆ సన్నిధిలో ప్రత్యక్షపడి అట్లా ఏంటంటే ఆ దినమంతా ఆశీర్వాదం. వారు అనుభూతులేదు. నేను చెప్పేది కదా, ఇది ఆచారం కాదు, దేవునితో సంబంధం. చైన్ ప్రేయర్ అంటే ఏంటో తెలుసా? ఒకళ్ళు ఆరంభించారంటే మధ్యలో చైన్ దిగిపోకూడదు, అది చైన్ ప్రేయర్. అందుకే ఆరంభంలో చైన్ ప్రేయర్ అంటే ఆరంభంలో గమనించారు. మొదటి 3 సంవత్సరాలు కదా, ఒకళ్ళు ఈ టైంకి వస్తే ఇంకొకరు ఇంకో గంట తర్వాత ఇంకోరండి, అది చైన్ ప్రేయర్. అదే చైన్ ప్రేయర్ అసలు వద్దే. చేస్తే పర్ఫెక్ట్గా చేయాలి, లేకపోతే పక్కన పెట్టాలి. దాన్ని మనం ఊహించుకొని చైన్ ప్రేయర్ అంటే అందుకే ప్రభు సరిగ్గా సంవత్సరం అంతా ప్రార్థన చేసి ఏం చేయాలి అప్పుడు ఆయన అనుమతించినాక ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన ప్రభు యొక్క పని నిమిత్తమే, ప్రభు యొక్క సంఘం అభివృద్ధి నిమిత్తమే, ప్రభు యొక్క ఆత్మల భారం నిమిత్తమే. ఆ తర్వాత ప్రభా నా మొర కూడా జ్ఞాపకం. ఏంటి? నా ఇంట్లో వాళ్ళకి అక్కడ ఉన్నాయి, అనారోగ్యం, లేకపోతే ఇంకా ఎవరైనా హాస్పిటల్లో వాళ్ళని కూడా జ్ఞాపకం, లేకపోతే ఇంకేమైనా అప్పు సంవత్సరం ఇంట్లో చేయాల్సిన ప్రార్థన ఆపేసి, మనం వ్యక్తిగతంగా చేయాల్సిన ప్రార్థన ఆపేసి, మందిరానికి వచ్చాను కదా అని చెప్పి లిస్ట్ అంతా చెప్పడం. ఎప్పుడు ఒంటరిగా దేవుడితో ఆయన అంటాడు కదా, నేను ఉపవాసం ఉన్నప్పుడు రాష్ట్రంలో చూసి నీ ప్రకటన ప్రతిఫలించినప్పుడు ఏం చేయాలి? గదిలో వెళ్ళి తలుపు మూసుకోవాలి. లేకపోతే పులిపిడ ప్రార్థన చేస్తావా? ఎవరు ఉంటారు కదా, నీ సమయం నువ్వు వచ్చావు, ఒక అరగంట ముందు గంట నీ మాటికి నువ్వు చేసుకుంటావు. మిగతా రోజు ఖాళీ నీ మొర పెట్టుకో. అన్నం ఏం చేసి నా విజ్ఞాపనకు చెప్తున్నా, ఎక్కడ అందరి ముందు కాదు, ఆమెకే ఆమె వ్యక్తిగతంగా వచ్చు శిలో. అంటే ఈ దినాన నువ్వు సంఘంలో ప్రార్థించాల్సి ఉంటుంది. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడికి తగినట్టు నడుస్తున్నాను లేదా, దేవుడి యొక్క
నిర్దోషులుగా కనపరచబడుతున్నామా లేదా? అప్పుడు ప్రభు చేతి ప్రభా ఈ మందిరం అభివృద్ధి, నీ ఆత్మల భారం, నీ రాజ్య వ్యాప్తి, ఈ సంఘానికి నీ భారమే. అదే ప్రార్థన మొట్టమొదటి. తర్వాత ఏం చేయాలి? దేశ అధికారులు, నాయకులు, ప్రపంచంలో ఉండే అధికారులు, ప్రతి ఒక్క మనిషి రక్షణ రక్షణ రక్షణ, ఇది రెండోది. అప్పుడు ఆఖరిగా మూడోది మనవాడికి పోవాలి. మనవాడిగా ఏమని? ప్రభా మా వాళ్ళకి ఇట్లా బాగలేదు, హాస్పిటల్లో ఉన్నాడు, కష్టం లేకపోతే ప్రభా అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇదిగో ఇది. లేకపోతే ప్రభా నా ఆత్మీయత కూడా నష్టపోతుంది, సరైన నేను ఎరగలేకపోతున్నాను, నాకు ఇంకా ఇది ప్రార్థన. సంఘ ప్రార్థన అన్నా ఉపవాస ప్రార్థన మనం చేయాల్సిన ప్రార్థన ఇదే. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎన్ని గంటలు చేస్తామో అన్ని గంటలు చేస్తాం. ఒక ఆంటీ ఉంటుంది, ఒక ఆంటీ అండి ఇంకో మా ప్రభునందు లోపల మోకాల మీద బిఫోర్ 3 గంటల ప్రార్థనకి వెళ్ళి దిగిమా 4:35 కల్లా క్లియర్ అయ్యింది. అక్షరం రాదు. పిల్లలకి భోజనం కట్టేసి వాళ్ళ ఆయనకి టిఫిన్ చేసి వీళ్ళకి టిఫిన్ చేసి, ఆయన ఆర్టీఓ ఆఫీసర్ ఆయన వ్యాన్ వచ్చే లోపల వీళ్ళని సిద్ధపాటు చేసి అదే వీళ్ళని పంపించేసేసి పిల్లల్ని స్కూల్ బస్సులో పంపించేసి ఇక ఫ్రీ అయిపోతాయి. మధ్యాహ్నం భోజనానికి అన్నీ అయిపోతాయి. ఎవరు క్యారేజ్ వాళ్ళు పెట్టేసి పంపించేసి మళ్ళీ మోకాల మీద కిందంటే మోకాల మీద లెగవ. అంత ప్రార్థన మోకాల మీద నుంచి లెగవదు. తిరిగి ఆ ప్రార్థన ముగించి లేచి ఆమె అనేసి ఒకటి అయిపోతుంది. ఎప్పుడు 10ంటికి మొదలు పెట్టినాము, వీళ్ళందరూ వెళ్ళిపోయి 9:30కి వెళ్తాము. 10ంటికి మొదలు పెట్టినాము, 1 వరకు పోస్ట్ మొత్తుకొని వాడు డబ్బాలో పడేసుకోవాలి. సరుకులు ఏమంటే గేటు దగ్గర పెట్టేసి వెళ్ళిపోవాలి. కలవకి అంతే, ఆ ప్రార్థన అంతే, ఆ టైం. ఏది ఈ దినాల్లో ఆ భక్తులు ప్రార్థన ఏది? అందుకే నా ప్రార్థన ఉంటాయి, ప్రభా ప్రార్థన పనులు లేవు, ప్రార్థన పనులు లేవు అంటే ప్రార్థన చేసే వాళ్ళని పుట్టించు, ప్రార్థన చేసే వాళ్ళనే పుట్టించు. బలక ప్రార్థన ఎందుకు? ప్రార్థన వెన్నెముక లాంటి సంఘానికి, మూలకమ్మం లాంటి, స్తంభం లాంటి. అట్లా ప్రార్థన చేసే వాళ్ళు సంఘంలో ఉన్నారు అని అంటే వారిని బట్టి సంఘం ఇంకా అభివృద్ధి. సేవకుడు ఎంతవరకు చెప్తాడు, ఎంతవరకు ప్రార్థిస్తాడు? ఇంకా వృద్ధి కలగకుండా అట్లా ఉంటాడు. ప్రభు అంటాడు, పనివాడు జీతంలో పాత్రుడు. ఒకవేళ పని నిలిచిన వారి జీతం వారికి, నా ప్రార్థన నాకుంది, నా సంరక్షణ నాకుంది, నా అభివృద్ధి నాకుంది, నా ప్రయాసం నాకుంది, నేను చేయని వరకు దేవుడి దగ్గర నిర్దోషం. ఆయన అంటాడు, ఇదిగో నీ పనిలో నీ నమ్మకత్వాన్ని నువ్వు రుజువు చేసుకుని అయిపోయింది, ఇక మిగిలింది. అందుకే దినదినం ఎవరికి మొరపెట్టాలా, దేనికోసం మొరపెట్టాలి? అందుకే కీర్తనకారుడు ఆయన 150 పాటలు కలిగినటువంటి ఓ కీర్తనలు మీరు జ్ఞాపకం చేసుకుంటారు. మొట్టమొదట ఆయన అంతా ప్రభువు స్తుతించడంలో మొదలు, ప్రభుకి మొరపెట్టడం, ప్రభు పని, ప్రభు ఆశీర్వాదం. తర్వాత కలిగిన నష్టాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని అప్పుడు అసలు చదవండి కీర్తనలన్నీ జ్ఞానికుడికి అర్థమవుతుంది. లేకపోతే దాని విలువలు తెలియదు. మనం కూడా మొట్టమొదటి ప్రభుని మహిమపరచడం, ప్రభుని చూపించడం, ప్రభు పని, ప్రభాని పందిరు, నీ మందిరం అవుతుంది, నీ ఆత్మల బాధ. 30 సంవత్సరాల పైబడి ఇంత నష్టంలో ఉన్న ప్రార్థన జీవితం లేదు. ఎట్లా ఎలా ఎలా అభివృద్ధి 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 ఎలా ఎలా అడుగుతానే ఉండాలి. ప్రభు అడుగుతానే ఉండాలి. మన వ్యక్తిగతంగా ప్రార్థన చేసినప్పుడు గంటల తరబడి దేశం అందరి కోసం. మా ఇంట్లో రెండుకుంటే అంజులు సీనన్న, ఆయన వాళ్ళ ఇంట్లో టైం ఆగిపోయిందంట. వాళ్ళది రొయ్యల చెరువులు, చేపల చెరువులు, ఇంట్లో టైం ఆగిపోయింది.
ఆ సెల్ తీసుకొచ్చి పెట్టడానికి కూడా టైం తెలియ గుర్తుండట్లేదా? ఇంట్లో సెల్ తీసుకొచ్చి పెట్టాలి. మా అమ్మ బయట 6 బయట పనుకునేది, మంచం వేసుకుని. వాళ్ళకి అలవాటు ఫ్యాన్ కాలు కూడా పడదాను, బయట పనుకునేది. మేము ప్రార్థన చేస్తా ఉంటాం. ఎక్కడి నుంచి? ఇంటికాడి నుంచి మొదలు పెడితే అమెరికా, దుబాయ్ అన్ని దేశాలు తిరిగొచ్చు ప్రార్థన. వితౌట్ వీసా, వితౌట్ పాస్పోర్ట్. పాస్పోర్ట్ ఉండదు, వీసా ఉండదు, అన్ని దేశాలు తిరిగొచ్చు ప్రార్థన. ఈయన వచ్చి కాలు కట్టుకుంటా ఇప్పుడు టైం ఎంత అయింది అని అనుకోవాలి. ఏమో ప్రార్థన వింటాడు. ప్రార్థన వింటాడు. అమెరికా వరకు వచ్చింది అని అంటే, ఓహో ఆల్రెడీ ఇండియా ఇప్పుడు పక్కన ఉన్న దుబాయ్ కూడా దాటమంటే అమెరికా వరకు వెళ్ళామంటే, అమ్మా ఇప్పుడు 11 అయిపోయింది టైము. ఆయన లెక్క అంటారు, నాకు తెలియదు. ఆయన అన్నారు స్వయంగా నాతో స్వయంగా చెప్పారు. చివరికి ఎక్కడ ఉంటారంటే తిరిగి మళ్ళీ శ్రీలంక వరకు వచ్చేసరికి, ఓయమ్మ 1 అయిపోయిందా. ఆయన చెప్తున్నాడు, మేము చేసే ప్రాంతం అది వ్యక్తిగతంగా ఒంటరిగానే నైట్ అందరూ పడుకుంటారు. అటు అలవాటు అయిపోయింది. ఇళ్ళలో పడుకున్నాం, ఇల్లు పడుకుంటే బయట పడుకోలేదు. ఏమో వరంటే నేను ఇక్కడ బయట మంచం వేసుకుని పడుకుంటే ప్రార్థన చేస్తాం. వాళ్ళని జ్ఞాపకం చేస్తాం, మీరు జ్ఞాపకం చేస్తాం. ఇగో చిన్నోడు వాటి పరిస్థితి జ్ఞాపకం చేస్తాం, వాడు ఉద్యోగించాడు. ఇగో పెద్దోడు వాటి పరిస్థితి జ్ఞాపకం. ఇక అందరి పేరు ఎవరో ఏమన్నారో అంత మైండ్లోనే, నో పేపర్ ఉండదు, అన్ని నోటి మీద ప్రార్థన. అది వ్యక్తిగతంగా సంఘంలో ఊరంతా దేశమంతా ఎక్కడ చేయాలా? మనం వ్యక్తిగతంగా ప్రభుత్వం అంటే అది 1-2 గంటలు సంఘంతో ఉపవాస ప్రార్థన సమయం ఉంది, ఎక్కువసేపు చెప్పాలి. అట్లానే సంప్రార్థన సమయం ఉంటుంది, వేరొక పనులు చేయాలి. అంటే ప్రార్థన కలిగినట్టు మూలకర్మలను జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటాడు చివరిగా ఎస్తేరు గ్రంథం 6:13 అంటాడు, హామాను తనకు సంభవించినదంతా తన భార్య అయిన జెరెషుకును తన స్నేహితులకు అందరికీ తెలుపగా, అతని యుద్ధమున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషుకును, ఎవరి చేత నీకు అధికార నష్టం కలుగుతున్నదో ఆ మొదటి యూదుల వంశకు వాడైన అతని మీద నీకు చేయమో. ఎవరు? నీకు అధికార నష్టం ఎక్కడ కలుగుతుంది? నీకు ఆత్మీయ క్షీణత ఎక్కడ కలుగుతుంది? నీకు కలగాల్సిన వారు కలగట్లేదు. ఎందుకు కలగట్లేదు అనుకుంటే ఆ మంటుంది, ఒకవేళ ఆయన యూదుడై ఉంటే మాత్రం నీకు చేయగలరు. అధికారం మన ఏమంటారు? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏమంటారు? వాళ్ళు క్రైస్తవులా, వాళ్ళు ప్రార్థన పరులా, అయితే నువ్వేం చేయవు, ఏం చేయవు. మంత్రాలు చింతకాయలు రావు, ఎక్కడ ప్రార్థన పరుల ముందు నిలవం. దాని అర్థం అది. ప్రార్థన పరుల దగ్గర నువ్వు ఎంత చేసినా ఏం కాదు. తిరిగి అయ్యే పరిగెత్తు. ఒక్కోసారి మొండి వస్తుంది, ఒక్కొక్కటి తల దగ్గర మాట్లాడే వస్తుంది, ఒక్కోసారి ఇష్టం వచ్చినట్టు నా బలం ఏదో తెలుసా, నేనేదో తెలుసా, నేనెవరిదో తెలుసా, నా ముందు నేను ఎవరో చూసుకొని రాకపో, నా గురించి తెలుసుకున్న తర్వాత నా దగ్గర అప్పటివరకు రాకపో. ఎట్లా ఉంటారా? నేను క్రీస్తు రక్తంతో కడగబడ్డా, నేను దాని గురించి నేను భయపడేది, నన్ను చూసి అది భయపడా. నా యజమానుడు క్రీస్తు ప్రభు, ఆయన అంటాడు, నా స్వాస్థ్యాలు లేవి, యాజకులు నా స్వాస్థ్యం, నా ఫలము, నా సమృద్ధి మీరే. మరి నేను ఎవరు చూసి అతిశయించాలా? నా ప్రభుని చూసే నేను అతిశయించాలా. మీ సొంత రక్షణ ఎవరు వల్ల కలిగింది? క్రీస్తు వల్ల కలిగింది. మీరు ఎవరు చూసి అతిశయించాలా? క్రీస్తుని బట్టే అతిశయించాలా. మరి ఇంకెవరు చూసి గర్వం ఎందుకు వచ్చేస్తుంది? ఎవరు చూసి గర్వం వస్తుంది? ప్రభు అంటే నీ చింత ఎవరికి ఆయన మీద, నీ ప్రార్థన కూడా అదే ఉండాలి. ప్రార్థన మొదలుపెడితే ఆ ప్రార్థన బట్టి నీ విశ్వాసం కలిగి, నీ ప్రార్థన ఎలా ఉంది, నీ రక్షణ ఎలా ఉంది, నీ ఏ స్థితిలో నిలబడ్డా ఇప్పుడు నీ ఆత్మీయత చప్పుకొని బ్రతుకుతున్నావో, బ్రతికించుకుంటున్నావో ఆ ప్రార్థనలో అర్థమైపోవాలి. అందుకంటే యథార్థంగా ఆరాధించుకోవాలంటాడు. ఈ ఉపవాస ప్రార్థనలో యథార్థంగా ప్రార్థన చేస్తుంది. నీ యథార్థత, నీ భద్రత, నీ ప్రార్థన భాగం దేవుడు బయలుపరిచేది, సంరక్షించేది. ఈ దినాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవునితో. అందుకంటే జెరెష్ ఏమంటుంది?
హామాను భార్య అయిన జెరెష్ ఏమంటుంది? ఒకవేళ ఆయన యుక్తుడై ఉంటే, ఒకవేళ ఆయన ప్రార్థనాపరుడై ఉంటే, ఆయన దేవుడి భయభక్తులు కలిగిన వాడై ఉంటే, ఆయన దేవుడితో నడిచిన వారైతే, దేవుని దయ కలిగినటువంటి కుటుంబం అయి ఉంటే, దేవుడి మీద ఆధారపడి నిత్యము దేవుడి మీద ఆధారపడి బ్రతించిన కుటుంబం అయితే నీకు జయమడదు. ఎందుకు జయమడదు? ఆ జయవంతులు కలిగినటువంటి దేవుడితో సాగచ్చు, వారికే చేయకుండా నీకు అంటే హామాను భార్య తెలిసినంత జ్ఞానం ఎవరికి తెలియలే? హామానుకు తెలియదు. ఆయన ఏమన్నాడు? ఒక్క బతికే చంపితే కాదు, ఎవరు చంపాలి? యూదులందరినీ. ప్రభు అంటాడు, పరిమాణ రాజ్యాలు ఎన్నుంటే ఏముంది? చక్రవర్తి ఒక్కడే. ఎవరు? ఫైనల్ క్రీస్తు ప్రభు వారే. ఆయన చిత్తావృత్తిని బట్టి రాజులకి హృదయాన్ని చెప్తాడు. ఆయనే రాజ్యాంగం తిప్పాలన్నా మనిషిని తలకిందులు చేయడానికి ఆయన చేతుల్లోనే. అప్పట్లో విర్రవీగిపోయారు ప్రపంచం అంతా. మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు. అట్లా బిడ్డ టైంలో కరోనా ఒకటి పంపించాడు. ఒక్కసారి ఒక్కొక్కరి భయం. ఎంతనే ఏం ప్రయోజనం? కరోనా అంతే. ఆయన తిప్పాలంటే నిమిషం, ఆయన చేయాలంటే ఆయన నిమిషం. అందుకే ప్రభుకి ఇచ్చే స్థానం ప్రభుకి ఇవ్వాలా, మన స్థానం మనం కలిగి ఉండాలి. ప్రభు స్థానాన్ని మనం లాక్కోవాలనుకుంటూ కాకపోయింది, మన స్థానం ఇతరులు లాక్కోవాలంటే కానిపోయింది. ఆయన సంఘంలో ప్రార్థన. ఈ దినాల్లో ప్రార్థన లేక నశించిపోతున్నాం. ప్రార్థన చెయ్యాలని నశించిపోతున్నాం. ఎందుకంటే వాళ్ళ నిజంగా ప్రార్థన ఉందనుకో, ఆ ప్రార్థన ఎప్పుడు మొరపెట్టిస్తుంది. ఇంట్లో ఉన్నావా ప్రార్థన, మందిరానికి వచ్చాక ఒక ఉన్నాం, ఇంట్లో ఖాళీగా ఉన్నాం, ఏం చేస్తాం? ఈగలు కొట్టుకుంటూ జరగాల ప్రార్థన చేసుకోవచ్చు. ఎవరికి మొరపెడుతున్నాం? పరలోకం తగ్గితే ఒక ఆయన వాళ్ళ ఆయన బండి అడిగాడు ఇవ్వలే. ఇంకేం చేస్తున్నాడు? మోకాళ్ళు పెద్దగా ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నాకు బండి ఇస్తావా తెస్తావా? ఎప్పుడు ఇస్తావా బండి? నా ఫ్రెండ్స్ అందరూ జుయి పడిపోతున్నారు, నేను మాత్రం గూ అని ఇక్కడే పడుతున్నా. వాళ్ళ ఆయన అడిగిపోతున్నాడు, అడిగిపోతున్నాడు. వాళ్ళ అమ్మ అంటే చెత్త పారంటే నీతి దేవుడి మీద. వాళ్ళ అమ్మ చూసావా, నువ్వు ఇవ్వకపోయేసరికి వాడు దేవుడికి మొరపెట్టట్లా, నాకే మొరపెడుతున్నాడు. ఎవరికి మొరపెడుతున్నాడు? వాళ్ళ అయ్యకే చెప్తున్నాడు. కొనిపోయినా వాళ్ళ అయ్యకే చెప్తున్నాడు, మోకాళ్ళు వేసినా కానీ వాళ్ళ అయ్యకే చెప్తున్నాడు, దేవుడికి చెప్పట్లేదు. వాళ్ళ ఆయన బయటకు వెళ్ళగానే ఇంకేముంది, ఇక్కడ ఈతను ఎక్కువ ప్రార్థన చేశాను. అయ్య పోయాడుగా బయటికి, ఆయన పోయాడుగా బయటికి. సాయంత్రం ఆయన వచ్చేటానికి మళ్ళీ ప్రార్థన మొదలు పెడతాడు. అంటే ఎవరికి? పరలోకమందున్న దేవుడికి మొరపెట్టు. నీ వ్యక్తిగతంగా ఘటన తరబడి సంఘంలో మొరపెట్టు. సంఘంలో సమాజంలో మొరపెట్టడానికి ప్రభా నీ క్షేమం, నీ సంఘ అభివృద్ధి, నీ ఆత్మల భారం, నీ రక్షణ భారం ప్రపంచాన్ని కదిలించు, దేశాన్ని కదిలించు. ఇదే భారం. ఇటు భారం కలిగినటువంటి ప్రార్థనలు ఉంటాయి. జూలై మాసపు ప్రార్థన ఉపవాస ప్రార్థనలు ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని అత్యధికంగా ప్రభు ఏమంటాడు? నా ఇంటిని గురించి ఆసక్తి నీలో ఉంది కాబట్టి ఇప్పుడు నీ ఇంటిని గురించిన ఆసక్తి నాలో వస్తుంది. ఏం చేస్తావు? ప్రార్థన చేసి వచ్చాడంటే మనకు తెలియకుండా మన ఇంట్లో ఎన్ని సమస్యలు చుట్టూ మాత్రం ఒక్కొక్కటి కొత్త ఉంటాయి. ఏమైందంటే మందిరానికి ప్రార్థన చేసుకుని వస్తున్నాం, మందిరంలో సమూహం ముందు ప్రార్థన చేస్తున్నాం. నువ్వు ఎవరికి ప్రార్థన చేస్తున్నావు? ఎవరు? రండి అందరం కలిసి ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 8-9. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయం 8-9. అందరం కలిసి ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 8-9. అందరం కలిసి. రాజు ధరించుకుని రాజు వస్త్రములను, రాజు ఎక్కువ గుర్రములు, రాజు తల మీద ఉంచుకుని రాజు కిరీటము తీసుకొని రాగా గనులైన రాజు యొక్క అధిపతులు ఆ వస్త్రములను ఆ గుర్రము పట్టుకుని రాజు కనపరుచుకుంటే వారికి ఆ వస్త్రమును ధరింపజేస్తారు. ఆ గుర్రము మీద అతను ఎక్కించి రాజు మీద నడిపించి
రాజు గర్భక్షణ అపేక్షించడానికి ఈ ప్రకారంగా చేయబడిందని అతని ముందర చాలు. ఎవరు? రాజు గర్భక్షణ అపేక్షించడానికి. దేవుడి ఇంటిని గురించి మనం మొదలుపెట్టినప్పుడు ఆయన మనల్ని గర్భపరుస్తాడు. అంటే నన్ను గణపరచువారు నేను ఏం చేస్తాను? గణపరుచుతును అంటాడు. ఇప్పుడు మనం ఎవరిని మొదలుపెట్టాం? ప్రభా, నీ ఇంటికి కావాల్సిన అవసరం, నీ సంఘం అవ్వు, నీ ఆత్మల వారు ప్రతి హృదయం కలిగించుకోవాలని, నీ రక్షణ స్వరం, నీ సన్నిధి ప్రార్థిస్తున్నాం. మొరపెట్టే సమయంలో మొరపెట్టకుండా, చేయాల్సిన విజ్ఞాపన చేయకుండా దేవుడు మమ్మల్ని పట్టించుకోలేదని అంటే ఎవరిని అబద్ధికులు ఏం చేస్తున్నాం? మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. అది మనం జ్ఞాపకం చేస్తాం. ప్రభు సన్నిధిలో సంఘంలో ప్రార్థించడం ప్రభు మన సహాయం చేయాలి. జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క బలము ఖ్యాతి స్థిరపరచుకున్నాను. హృదయ సంఘ అభివృద్ధి, రక్షణ, ఆత్మవారం, ఇతరులు అనేక మంది చుట్టుపక్కల గ్రామాల బాధ్యత కూడా మాదే, మండలం ఉన్న బాధ్యత మాదే, ప్రార్థన చేయడం, దేశం బాధ్యత కూడా మాదే. దేశ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రైవేట్ ఉద్యోగులు, గవర్నమెంట్ ఉద్యోగులు, ప్రతి ఒక్కరిని అందరి గురించి ప్రార్థన చేయాలి. తర్వాత మనం ప్రార్థన చేయాలి. దేశం